భక్తజనానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం యవ్వని చేజనిందు జగమెవ్వని లోపలనుండు లీనమయ్యి యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురు. రకాలున్నాయి. సద్గురు అంది మాధవం. అంటే 10 లక్షలు పెట్టి కారు కొన్నవాడు ఎప్పుడు వెనకాల కూర్చోవలసిందే, డ్రైవర్ మటుకు ముందు ఉండాల్సిందే. మీరు మీ యొక్క జీవితంలో మీ వయసులో మీ యొక్క ధర్మాలు ఎంతోమంది పురాణ ప్రవచనాలు చెప్పిన వారు విన్నారు. అయినా ఏదో పిల్లవాడు చదువుతున్నాడు అనే ఉద్దేశంతో మీరు వింటూ ఉన్నారు. రెండోది, వ్రతం చెడిన ఫలితం అనేటువంటిది మనకి దక్కాలి. పూర్వకాలంలో 1 ఎకరం పొలం ఉన్న 10 మంది సంతానం ఉండేవారు. ఇప్పుడు 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అనుకుంటున్నారు. 1,00,000 రూపాయలు ఈ కాలంలో నెలకి సంపాదిస్తున్నారు. కనీసం 1,00,000 జపం చేయలేకపోతున్నారు. పూర్వకాలంలో లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, లక్షల్లో జపించేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు. ఘడియ అంటే 24 నిమిషాలు అన్నమాట. త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామ సంకీర్తన 40 ఇయర్స్కి పూర్తి చేశారు. నాకు 40 వస్తున్నాయి కానీ 1,00,000 కూడా జపం చేయలేకపోతున్నాను. ఆయన ఈ పాటికి 96 కోట్ల రామనామ సంకీర్తన చేశారు. అట్లాగే ఆ కాలంలో ఉన్నటువంటి ఇళ్ళు ఎలా ఉండేవంటే ఈ విధంగా ఉండేవి. పెంకుటిళ్ళు కానీ పాక కానీ ఇట్లా ఉండేవి. అంటే మూలాధారం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. రూపాయి అంటే ఇవన్నీ ప్రారంభంలో ఏంటంటే పూర్వాంగం కొన్ని అక్కడక్కడ టచ్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో రూపాయి యొక్క విలువ తగ్గిపోతుంది, డాలర్ విలువ పెరుగుతోంది అన్నారు. అదే ఒక గురువు గారు చెప్పారు, ఏమీ లేదు నాయన, మన యొక్క రూపాయి నాణాల్లో కూడా శ్రీశైలం శిఖరము లేదా తిరుపతి దేవస్థానం ధ్వజస్తంభం పెడితే సరిపోతుందయ్యా. వైట్ హౌస్ అనేటువంటిది ఆ డాలర్లో బొమ్మ ఉంటుంది, పైన ఫ్లాగ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఆ మూలం అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి దాని యొక్క విలువ పెరుగుతోంది అంటూ చెప్పారు. పూర్వకాలంలో కూడా 10 మంది సంతానం. ఇప్పుడు ఏమండి, మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు ఎలా పెంచేవారో మా పిల్లల్ని మేము ఎలా పెరిగామో మా పిల్లల్ని ఒకరిని చూడాలంటే కష్టమైపోతుంది అంటున్నారు. అంటే పూర్వం 10 మంది సంతానం కదా. పాణిగ్రహణం అంటారు. పాణి అంటే చేయి పట్టుకోవటం. ఇలా 4 వేళ్ళు పట్టుకుంటే ఆడపిల్లలు పుడతారట, ఇలాంటి మగపిల్లలు పుడతారట, ఇలాంటి మగ ఆడ ఇద్దరు పుడతారట. ఎంతమంది అంటే వివాహంలో 10 మంది సంతానం కావాలి అంటారు. ఆ 10 మంది సంతానంలో అంతమందిని కూడా మనం ఈ కాలంలో పెంచలేకపోతున్నాం అంటే మా గురువుగారు చెప్పారు. ఏమీ లేదంటే ఒకడే పుట్టినా 10 మంది బుద్ధి వీళ్ళలో ఉంది అంటారు. ఆ 10 మంది బుద్ధి ఒకళ్ళలో ఉండి ఎడప్పగల్ల వాటితో తట్టుకోబోతున్నాం అంటున్నారు. రెండోది, పూర్వకాలంలో లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, లక్షల్లో జపం చేసేవారు, దేవతా స్నానం అనేటువంటి చేసేవారు. రేపటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఆ పిల్లలకి అందరికీ 4 రోజుల ఉపనయనములు, 5 రోజుల వివాహాలు చేస్తూ ఉండేవారు. 1 ఎకరం పొలం ఉన్నా చక్కగా ఉండేవారు. ఇప్పుడు ఎంత ఉన్నా సరే ఆ 4 రోజుల ఉపనయనాలు చేయలేకపోతున్నాం, 5 రోజుల వివాహాలు చేయలేకపోతున్నాం. అలాగా ఒక మనిషి అనేటువంటి అతను తాను గురించి చేసుకునేవి కొన్ని ఉంటాయి, తన పూర్వీకులు తల్లిదండ్రుల గురించి చేసేవి కొన్ని ఉంటాయి, తాను తన పిల్లలకి చేసేటువంటివి కొన్ని ఉంటాయి. మొత్తం ఒక మనిషి 3 రకాలుగా చేస్తాడు. తన గురించి చేసుకునేవి కొన్ని ఉంటాయి, తన తల్లిదండ్రుల గురించి చేసేవి కొన్ని ఉంటాయి, తన పిల్లల గురించి చేసేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల గురించి చేస్తున్నారు. మీ గురించి చేసేవి ఏమిటి అంటే మామూలుగా వివాహంలో స్నాతకం అని ఇట్లా కొన్ని వేదవర్తాలు ఉంటాయి. కామ్యంగా చేసేవి మన యజ్ఞోపీతం వేసుకునేటప్పుడు శ్రౌత స్మార్త నిత్య కామ్య కర్మానుష్ఠాన అంటాం కాబట్టి అలాగా కొన్ని నిత్యవారంగా చేసుకునేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అదే మన పిల్లలకి చేసేటువంటివి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటంటే ఉపనయనం, స్నాతకం, ఇటువంటివన్నీ కూడా పెద్దల సమక్షంలో చేస్తూ ఉంటాయి. సరే, పూర్వకాలంలో ఒక మనిషి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? ఏమండి, 100 సంవత్సరాలండి. శతమానం భవతి అని మంత్రం ఉంది కదా అంటాం. మరి 100 సంవత్సరాలే జీవించవయ్యా అంటే 124 సంవత్సరాలు శ్రీకృష్ణస్వామి వారు, కొన్ని చోట్ల 126 అన్నారు. అలాగండి, శ్రీశైలంలో సిద్ధ పురుషులు ఉన్నారు. ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఈ మధ్యలో నెట్లో హల్చల్ చేసిందనమాట. తపస్సు చేస్తూ ఉంటే ఆయన యొక్క శరీరం అంతా కూడా శుష్కించిపోయింది. లతలు తీగలన్నీ కూడా ఒంటికి నిజంగా మన చెయ్యి అలా పెడితే ఆ తీగ వస్తే
దీని యొక్క స్పర్శని బట్టి ఆ తీగ అటు పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఒక వెదురు బొంగులాగా ఏమి చలనం లేకుండా ఉంటే ఆ తీగ చుట్టుకుంటుంది అన్నమాట. మనకి ఏ విధంగా అయితే తీగ చెక్కకి చుట్టుకున్నట్టుగా అంత స్నానం చేసి ఉన్నట్ట, అంత స్థానానికి వెళ్ళారు. ఆయనకి 600 సంవత్సరాలు అన్నారు. మామూలుగా అజవత్ భక్షణం, గజవత్ స్నానం, శుకవత్ భాషణం, బకవత్ ధ్యానం అన్నారు. బకం అంటే కొంగలాగా ధ్యానం చేయాలి, ఒంటికాల మీద జపం దొంగ జపం అంటారు కానీ కొంగ జపం అంటారు కానీ నిజంగా ప్రకృతి నుంచి మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. ఒంటికాల మీద నిశ్చలంగా ఉండి జపం చేయవయ్యా అంటారు. జాప తిరగేస్తే పాత పడిపోతాం. కాబట్టి జపం చేస్తూ తపహ అంటూ ఉంటారు. తపహ తిరిగేస్తే పతహ అయిపోతుంది అన్నమాట. కాబట్టి తపస్సు చేస్తూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలన్నమాట. శుకవత్ భాషణం అన్నారు, చిలుకలాగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యం అప్రియం బ్రూయాత్ అని ఉన్నది ఎట్లా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు మనసు బాధపడకుండా చెప్పేట్లుగా ఉండాలి. అదేవిధంగా గజవత్ స్నానం అంటారు, ఏనుగులాగా స్నానం చేయాలి. జగ తిరిగేస్తే గజ, జగములు తెలియని వారు గజములు. మనం ఏమిటి, మనం ఏం చేయాలి, మన ధర్మం ఏంటి అన్నీ తెలుసు కానీ చేయమన్నమాట. పురాణ ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అనేటువంటిది ఉంటాయి. మనం ఆ ఒక్కరోజు ఆ 10 రోజులు కాకుండా పడవలో నీళ్లుంటే కష్టం కానీ నీళ్ళల్లో పడవ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మనం పితృదేవతలకు ఏం చేయాలి, మనం ఏం చేసుకోవాలి, మన పిల్లలకి ఏమి చేయాలి అనేటువంటివి కొన్ని విషయాలు తెలుస్తూ ఉండాలి. ఇక్కడ మనం అనుకున్నాం గజవత్ స్నానం అన్నాం, అజవత్ భక్షణం అన్నారు. అజహ అంటే మీకు మామూలుగా పంచాంగాల్లో మేషరాశి, వృషభ రాశి అంటారు. మేషం అంటే గొర్రె అని అర్థం తప్ప మేక అని కాదు. అజహ అంటే మేకం. అక్కడేమో మేషం అంటాడు, మేక బొమ్మ వేస్తాడు కానీ గొర్రె బొమ్మ వేయడు. అలా రూపాంతరం చెందినాయన్నమాట. అజవత్ భక్షణం అంటే మేకలాగా భోజనం చేయాలి. మేక ఏం చేస్తుంది, అలా ఆకులు తింటూ అయ్యా ఒక నిమిషం అంటే వాటర్ తాగొస్తా ఉంటుందా. మనం ఏం చేస్తున్నాం, అన్నం తింటూ మంచిని తాగుతూ ఉండేటప్పటికల్లా 1000 సంవత్సరాలు జీవించే ప్రతి మనిషి కలవు షష్ఠి, 60 సంవత్సరాలు జీవిస్తే పూర్ణాయుషు అనుకుంటున్నాం. కానీ పూర్వజన్మ ఉపాసన ప్రకారంగా తల్లిదండ్రుల యొక్క జీన్స్ను బట్టి, అందుకనే కంచి పరమాచార్య పెద్దస్వామి గారు చెబుతారు, ఏమండి మేమందరం బాగున్నాము, మా పిల్లలు కూడా బాగున్నారు, దాని యొక్క ఫలితం ఏమిటండి అంటే ఏమీ లేదు నాయన, ఒక సైకిల్ తొక్కేవాడు ఫస్ట్లో బాగా తొక్కాడు 1 కిలోమీటరు, తర్వాత తొక్కలే, అలా పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంది తొక్కకపోయినా. మన పూర్వీకులు బాగా తొక్కేశారు, జపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేశారు. ఇప్పుడు మనం ఉదయం 4ంటికి స్నానం చేయట్లా, దేవతా స్నానం లేదు. 5ంటికి ఋషి స్నానం అక్కర్లేదు. 5:30, 6 మనుష్య స్నానం అక్కర్లేదు. 6:30 దాటితే రాక్షస స్నానం. మనం ఎప్పుడు అవే చేస్తాం, రాక్షస బుద్ధులే ఉంటాయి. కాబట్టి యజ్ఞయాగాదులు చేయకపోయినా పూర్వం వాళ్ళు తొక్కేశారు కాబట్టి సైకిల్ యొక్క ప్రభావం ఇప్పుడు వస్తుందన్నమాట. మళ్ళీ మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలిగా. కాబట్టి మనం అంతా ప్రయత్నం చేయాలి అనేటువంటి చెబుతూ ఉంటారు. మన భారతీయ సాంప్రదాయంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. భా అంటే ప్రకాశించేటువంటిది అని అర్థం. ఏం ప్రకాశించాలి అంటే నిత్యాగ్నిహోత్రులు అన్నమాట. అగ్నిశుచౌ వ్రతతమశుచర్ విప్రః శుచి కవి. అగ్నిహోత్రుడు శుచి. పూర్వకాలంలో ఏంటంటే నిప్పులు కూడా కడుగుతావేంట్రా అంటూ ఉంటారు, ఆ బొగ్గులు కూడా కడుగుతూ ఉంటారు. అంటే ఆ అగ్నిహోత్రమే పవిత్రత, వాటిని కడగక్కర్ల. అగ్నిశుచౌ వ్రతతమః శుచిర్ విప్రః. విప్రుడు బ్రాహ్మణుడు కూడా శుచి. వేదశివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా జపేతు సదా అభ్యసేతు. వేదమే శివుడు, శివుడే వేదం. అటువంటి వేదం చదువుకున్నటువంటి వారు సదాశివులు అన్నమాట. మన ఇంటికి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే మనం ఏంటాం, ఎదురుకుండా ఒక మనిషి వస్తున్నారు, ఒక ఒంటి బ్రాహ్మణుడు వస్తున్నాడు అంటాం. అది చాలా తప్పు అన్నమాట. అలాగే భర్త లేని వాళ్ళు కూడా ఎదురు వస్తూ ఉంటే వెళ్ళకూడదు అంటారు, శుద్ధ తప్పు అన్నమాట. ఎప్పుడైనా అంటే ఆచారాలు అలా వచ్చేసినాయి. మీకు చిన్న ఉద్దేశం తెలంగాణలో ఆడపిల్లలకి వివాహం చేసేటప్పుడు ఉంగరానికి దారం తీసుకొని ఇక్కడ కడతారు, గాజు. ఆ కాలంలో 5వ సంవత్సరం 8వ సంవత్సరంలో పెళ్లి చేసేవారు ఉంగరం పారేసుకుంటారేమో అని దారం కట్టారు. ఇప్పుడు 18 కాదు 20 సంవత్సరాలు వచ్చినా దారం అలా కట్టేస్తూ ఉంటారు. అక్కడ ఆచారం అర్థమైందండి. అందువల్ల ఆచార పరమో ధర్మ అన్నట్లు మనం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా. వేదమే శివుడు, శివుడే వేదం.
అటువంటి వేదం చదువుకున్నటువంటి వారు సదాశివుడు. కాబట్టి ఇంటికి ఎవరు వచ్చినా, ఒక భర్త లేనటువంటి వారు వచ్చినా, అదేవిధంగా ఒక పురోహితుడు వచ్చినా అలా చూసుకోకూడదు. సరే, ఇక్కడ ఏంటంటే వేదం వచ్చినటువంటి వారు వచ్చారు కాబట్టి ఆయన సదాశివుడు అన్నారు. శంకరోతీతి శంకర అన్న శుభాలు ఇచ్చేటువంటి వారు. కాబట్టి వేదం చదువుకున్న బ్రాహ్మణుడు శుచి, అగ్నిహోత్రుడు శుచి, ఇంకా కవిగారు శుచి. అగ్నిశుచు వ్రతమశుచర విప్రహ శుచి కవి అంటారు. వాగ్గంగా అన్నమాట, ప్రసరణ చేయాలి. జగన్మాత యొక్క అనుగ్రహంతో, సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయన కాళిదాసు గారు ఆ వాగ్గంగా అనేటువంటి ప్రవేశింపజేశారు. కాబట్టి మన భారతదేశంలో భా అంటే అగ్నిహోత్రం అంటానికి ఈ యొక్క కథ చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఖగోళ శాస్త్రం అంటారు. గోళ శాస్త్రం. అంటే అంతరిక్షము అని అర్థం, ఆకాశం అని అందుకోవడం. అందుకనే గరుడ పురాణం అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఖ అంటే అంతరిక్షం, గ అంటే గమనం, విహరించేటువంటి. ఆకాశంలో విహరించేటువంటిది ఏమిటి? గరుత్మంతుడు. కాబట్టి ఇది గరుడ పురాణం అనేటువంటిది వచ్చిందన్నమాట. మన భారతీయ సాంప్రదాయాల్లో నిత్యాగ్నిహోత్రులుగా ఉండేవారు. పొద్దున పూట, సాయంత్రం పూట అగ్ని ఆరాధన చేస్తూ ఉండేటువంటి ప్రదేశం అన్నమాట. ఈ విధంగా 1000 సంవత్సరాలు జీవించేవారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని ఉంటాయి 3. ఒక్కొక్కటి 300 చొప్పున 3 3 900, అసలు శతం 100, మొత్తం 1000 సంవత్సరాలు జీవించవచ్చు. ఏమండి? సరే, మనం ఈ కాలంలో ఈ యొక్క ఆయుష్ అనేటువంటిది ఎటువంటిది? ఒక తీగ లాంటిది. మన ఇంట్లో సన్నజా జడ్డో ఏదో వేసాం, నీళ్లు పోసాం, ఆ తీగ ఇల్లంతా గ్రీన్ హౌస్ అయిపోయింది. ఎక్కడ కత్తిరిస్తాం? మన ఇంటి ముందు వస్తుంటే కొంచెం పక్కకి తీసుకుని దారంతో కట్టేస్తాం. అప్పటికి వంగుతూ ఉంటే అక్కడ కత్తిరించేస్తాం. కిటికీల దగ్గర వస్తే వెలుతురు రావాలి కాబట్టి. అంటే మన యొక్క శరీరం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది ఒక తీగ లాంటిది. అవి ఎప్పుడు కత్తిరిస్తున్నాం? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అవి ఒక కత్తెర లాంటివి అన్నమాట. ఉన్నదాంతో సంతోషింపబడకుండా పక్కవారితో అలాగ పెట్టుకుంటూ ఉంటున్నాం. పూర్వకాలంలో ఉన్నదాంతో సంతోషపడేవారు కాబట్టి వాళ్ళ చక్కగా 4 రోజులు ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు చక్కగా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే పక్కవారితో మనం చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే చిన్నతనంలోనే ఆయుష్, ఆరోగ్యం అంతా కూడా తగ్గిపోతుంది. కానీ పూర్వీకులు కాబట్టి వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించారు. 95 సంవత్సరాలు ఇంచుమించుగా జీవించారు అంటున్నారు కదండి. అంటే 100 సంవత్సరాలు జీవించినట్లు లెక్క. ఎందుకంటే అధిక మాసాలతో సహా శతం అంటే 100 పూర్ణత్వం అనేటువంటిది ఉంటుందండి. అది ఒకటి. రెండవది, మనం గరుడ పురాణం అనేటువంటి చెప్పుకుంటున్నాం. భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలే. ఏ వాటర్ చూసినా తీర్థవి. అదే అమెరికాలో అయితే ఓన్లీ వాటర్ అంటారు తప్ప తీర్థం అనరు. ఇక్కడ మనం ఋషులందరూ కూడా తప ప్రభావంతో ఆ దేవతా సంబంధమైనటువంటి తీర్థం అనేటువంటిది వచ్చిందన్నమాట. నదులన్నీ కూడా తీర్థస్వరూపానికి సంబంధించినవి. అంటే ఉదాహరణ, నదుల పేర్లు స్త్రీల పేర్లు పెడతారు. నది, నదము అని 2 ఉంటాయి. నది అనగా స్త్రీవాచకం, నదము అంటే పురుషవాచకం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పడమరలో కృష్ణ మొదలయ్యి తూర్పుతో అంతమైపోతుంది. కృష్ణా, గోదావరి ఏదైనా వెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఈస్ట్తో ఎండ్ అయిపోతుంది. అదే నదము అంటే ఈస్ట్తో స్టార్ట్ అవుతుంది, వెస్ట్తో అంతరించిపోతుంది అన్నమాట. దాన్ని నదము అంటారు. బ్రహ్మపుత్ర లేకపోతే గోమతి నదము అని ఇట్లా ఉంటాయి అన్నమాట. మన భారతీయ సాంప్రదాయంలో సనాతనమైనటువంటి ధర్మాలు 3 గ్రంథాలు చాలా ఉన్నాయి. దానిలో 3 అనుకున్నాం. రామాయణం, భారతం, భాగవతం. రామాయణం అనేటువంటిది ఆది కావ్యము అంటారు. భారతం ఇతిహాసము అంటారు. అదేవిధంగా భాగవతం పురాణం అంటారు. భాగవతం 10 సార్లు అంటే కనీసం బాగన్నా అవుతాం. ఏమండి? రెండవది, ఈ రామాయణాలు, భారతాలు ఎలా చదవాలి, ఎప్పుడు చెప్పారు అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, భక్త్యా భాగవతం, భక్తిగా భాగవతం చదివితే సరిపోతుంది. కర్ణరసాయనం కథాసారం అంటారు. మనం వినకూడని మాటలు వింటున్నాం, అందువల్ల చెవికి పోటొచ్చింది. చెవికి పోటొస్తే మందు వేసుకుంటాం కదా. కాబట్టి పూర్వకాలంలో రేపటి గురించి ఆలోచించకుండా మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా దేవతా స్నానం 4ంటికి చేసుకొని 11, 12 వరకు తపస్సు చేస్తూ దేవతార్చన చేసి ఆ నివేదన పెట్టి 12ంటికి భోజనం చేసి 1 గంట రెస్ట్ తీసుకొని 2 గంటల దగ్గర నుంచి వారి యొక్క వేదము లేదా జ్యోతిష్యము నిత్యకృత్యాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం చెప్పడం ఏంటంటే, రామాయణ, భారత, భాగవతాలలో భారతం అనేటువంటిది ఇతిహాసం అనుకున్నాం, రామాయణం అనేటువంటిది అది ఆది కావ్యం అనుకున్నాం.
అదేవిధంగా భాగవతం, పురాణం అనుకున్నాం. ఇవి ఎప్పుడెప్పుడు చదివేవాళ్ళు? మనం అయితే ఇప్పుడు మొహమాటానికి గరుడ పురాణం మొహమాటమే అని చెప్పాలి, అంటే తప్పదు కాబట్టి కాంటపట్టు అనేటువంటి గరుడ పురాణం చదువుతున్నాం. నిజంగా 18 పురాణాలు కూడా ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఈ 18 పురాణాలలో గరుడ పురాణం ఇప్పుడే ఎందుకు చదవాలి అంటే, మనం పూర్వీకుల్లాగా అంత పండితులు కాదు, కనీసం ఇది చదువుతూ మనం ఏం చేయగలం? ఆ చనిపోయినటువంటి వారు ఉత్తమ గతులు పొందటానికి మనం గురువుల ద్వారా ఈ పురాణం ద్వారా తెలుసుకొని ఆ కార్యక్రమం చేస్తే వారు ఉత్తమ గతులు పొందుతారు అనే ఉద్దేశంతో మనకి గరుడ పురాణం అనే పని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మనకి ఎన్ని పురాణాలు? 18 పురాణాలు. 9 81 చదువుతాం. 54 × 33 చూసుకోవాలి ఎంత అండి? చెప్పలేము. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు కావాలి. చూడండి మన బుద్ధి ఎటువంటి ఉంటుందో. మన ఋషులందరూ కూడా ముందే గ్రహించి A+B² అనగా ఒక సూత్రం చెప్పారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాబలింగ పూష్కాని పురాణాన్ని పృథక్ పృథకు. ఆ పురాణముల యొక్క మొదటి అక్షరాన్ని చెబితే ఒక శ్లోక రూపంలో గుర్తొస్తుందని. మా అనే అక్షరం మీద 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవతం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈ విధంగా 18 పురాణాలు ఉన్నాయి. ఒక పురాణానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నారు అంటే హిరణ్యకశిపుడు ఏం చేశారు? మనకి నాటకాల్లో చూడంగానే గదతో కొట్టారంట. నిజంగా భాగవతంలో గదతో కొట్టాల, చేత్తో అలా చరిచాట, కొట్టాట, గదతో కొట్టలేదు. నారద పురాణంలో కత్తితో కొట్టారని ఉంది. ఇంకో పురాణంలో గదతో కొట్టారంట. కొట్టాడా లేదా అని తప్ప ఏ ఆయుధంతో కొట్టారనేది కాదు. పురాణాలు కొన్ని మారిపోతూ మనం మూలం కావాలి. జుట్టు ఉంటే కొప్పెట్లాగానే పెట్టుకోవచ్చు. కాబట్టి మూలం ఏమిటి అనేటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి మన యొక్క ఇప్పుడు చెప్పేటువంటి పురాణ ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళకి ముడి పెట్టకూడదు. 5వ క్లాస్ మాస్టర్ ఉన్నారు, 10th క్లాస్ మాస్టర్ ఉన్నారు, ఇంటర్, డిగ్రీ, PhD ఇలాగ ఒక్కొక్క మాస్టర్ ఉన్నారు. మనం ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పురాణాల్లో మనం 18 పురాణాల్లో గరుడ పురాణం అనేటువంటిది వచ్చింది. ఈ గరుడ పురాణం ప్రారంభం ఎలా అయింది ఏమిటి అనేటువంటిది ఉద్దేశం. మన భారతీయ సాంప్రదాయంలో మహాసంకల్పం అని ఒక సంకల్పం చెబుతాం. కన్యాదానం చేసేటప్పుడు కానీ, గోదానం చేసేటప్పుడు కానీ, అదేవిధంగా నదీ స్నానం చేసేటప్పుడు కానీ మహాసంకల్పం చెబుతాం. దానిలో అంగవంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాల, చోళ, పాంచాల, ద్రవిడ, కర్ణాట, నాట, మరహాట, పానాట, కులీంద్ర, ఆంధ్ర అంటే ఈ మధ్య తెలంగాణ కూడా అన్నారు. నైనా ఆంధ్ర అంటే తెలుగు చాలనైనా, కాబట్టి తెలంగాణ చెప్పక్కర్లేదు. 56 దాన్ని చప్పన్న దేశములు అంటారు. చప్పన్న అంటే సాంస్క్రిట్, తెలుగు మన భాషలో 56 దేశాలు అనేటువంటి ఉద్దేశం. అలాగే ఎన్ని నదులు ఉన్నాయి అన్ని నదుల పేర్లు చెబుతూ ఉంటారు. దానిలో మహాసంకల్పం ఉంటుంది. దానిలో కూడా అరణ్యాలు కొన్ని ఉన్నాయి. దండకారణ్య, చంపకారణ్య, నైమిషారణ్య, గుహారణ్య, బదిరికారణ్య, దేవ, దారు, ఇక్షు, వన, కదలిక, దశారణ్య, పరిమండితే అంటారు. ఆ 10 అరణ్యాలలో నైమిషారణ్యం అనేటువంటిది ఒకటి. కలి ప్రవేశిస్తోంది. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో తేరాభితేరా, మేరాభితేరా ఇది పర్వాలి, యుగం తగ్గింది. తేరాభితేరా, మేరాభిమేరా ఇది పర్వాలి. ఈ కలియుగంలో తేరాభిమేరా, మేరాభిమేరా నాది కాదు, మీది కూడా నాది అనేటువంటి దుర్బుద్ధి అన్నమాట. ఏమండి, ఆ యుగ ధర్మాన్ని బట్టి మారిపోతూ ఉన్నటువంటి సమయంలో ఋషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మేము కలియుగంలో ఉంటాం, కానీ మాకు కలి అంటకూడదు. కలి అనే పదం కం సుఖం లా దదాతీతి కలి. ఈ కలియుగంలో ఉన్న సుఖం ఇంకా ఏ యుగంలోనూ లేదు. అందుకనే నారద మహర్షి గారు యమలోకానికి వెళ్తారు. యమలోకంలో హౌస్ఫుల్గా ఉంటుంది. అసలు ఏమిటి ఇట్లా ఉంది అంటే అప్పుడు యమధర్మరాజు గారు నారద మహర్షి అంటూ ఉంటారు, అయ్యో ఈ మానవులు భూలోకంలో పుట్టిన వాళ్ళు రామ అంటే చాలు కదా, ఈ యొక్క యమలోకానికి రావక్కర్లేదు, కానీ ఆ నామాన్ని కూడా స్మరించలేకపోతున్నారు, అందువల్ల హౌస్ఫుల్ అయిపోయింది. మూకం కరోతి వాచాలం. సద్గురువుల యొక్క అనుగ్రహం అంటే మూగివాడు కూడా మాట్లాడతాడు. పంగుం లంఘయతే గిరం. పర్వతాలు నడవటం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమ్ అహం వందే పరమానంద సద్గురు. నిజంగా ఇప్పుడు రేపు శంకర జయంతి.
ఆ స్వామివారి అమ్మగారు నదికి వెళ్ళలేకపోతుంటే ఆ నది ఆమె దగ్గరికి వచ్చిందన్నమాట. కాబట్టి కుంటివాడి దగ్గరికే నది వస్తుందన్నమాట. సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఈ రోజు ఇలా చదువుతున్నామంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం తప్ప మంది ఏమీ లేదు. అయితే ఈ యొక్క కలియుగం అనేటువంటిది కం సుఖం లా దదాతి కలి. ఈ కలియుగంలో స్మరిస్తే చాలు ముక్తి పొందుతారు, కానీ ఆ బుద్ధి ఉండదన్నమాట. అయితే ఈ కలి ప్రవేశించిన సమయంలో బుద్ధి ప్రచోదనం కాదు అన్న ఉద్దేశంతో ఈ ఋషులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి మనోమయ చక్రాన్ని తీసుకొని అలాగా వదిలిపెట్టారు. ఆ చక్రం తిరుగుతూ వస్తోంది. మనం ఇప్పుడు దూరం చూడటానికి హైదరాబాద్ ఒంగోలు 350 కిలోమీటర్లు అంటున్నాం, కిలోమీటర్లు. అంతక్రితం ఏమనేవారు? మైళ్ళు అనేవారు. అంతక్రితం కోసలు, అంతక్రితం ఆమడలు, అంతక్రితం యోజనాలు అనేవారు. అంటే 8 కిలోమీటర్లు అయితే ఒక యోజనం అని ఇలా లెక్క ఉందన్నమాట. ఆ విధంగా బ్రహ్మగారి యొక్క హృదయం నుంచి తీసినటువంటి మనోమయ చక్రాన్ని అలా వదిలిపెట్టినప్పుడు అలా తిరుగుతూ భూమి మీద పడిపోయింది. ఈ యొక్క శరీరం, ఆ పదం ఎందుకు వచ్చింది? శీర్యత ఇది శరీరం, ఇవాళ కాకపోయినా రేపైనా పడిపోతుంది, కాబట్టి దీని పేరు శరీరం అన్నారు. అలాగా చక్రం తిరిగి ఎప్పుడైతే పడిపోయిందో దాన్ని నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం అన్నారు. కుంతిపుత్రుడిని వైయాకరణంలో ఏమంటారు? కుంతయుడు అంటారు, కౌంతయుడు అంటారు. అలాగే నిమి కాస్త నైమిషారణ్యంగా ఏర్పడింది. నిమి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫోటోకి ఆ చుట్టూతో ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఐరన్ సంబంధించినటువంటి ఆ బద్దె ఉంటుంది కదా చక్రానికి, అది అక్కడ ముక్కలైపోయిందిట. అలాగ లోపలికి వెళ్ళిపోగానే లోపల నుంచి పాతాళ గంగ పైకి వచ్చిందన్నమాట. కాబట్టి నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం అన్నారు. మళ్ళీ అనుకున్నారు, ఏమండి హైదరాబాద్లో ముచుకుందా నది ఉంది, దాన్ని మూసీ నది చేశారు. అలివేలు మంగాపురాన్ని ఆల్వాల్ చేసేశారు. రామ అంతఃపురం కాస్త రామాంతపూర్ అన్నారు. ఇలాగా మాకు కూడా ఒక నది ఉంటే బాగుంటుంది అన్నారు. అక్కడ ఉన్నా కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. ఇక్కడ ఉంటే ఇక్కడ దగ్గరలో కృష్ణా గోదావరి ఇప్పుడు అంటున్నాం, రూపాంతరం చెందలేదు కాబట్టి. సరే మాకు ఒక నది కావాలి అన్నారు ఆ ఋషులందరూ. అప్పుడు బ్రహ్మగారు తన యొక్క కుడి చేతిలో కుడి పక్కన ఉన్నటువంటి కమండలం ఉంటుంది కదా, ఆ కమండలం నుంచి నీళ్లు వదిలిపెట్టారు. గోముఖం ఉంటుంది కాబట్టి ఆ వంకిలాగా దాన్ని గోమతి నదము అంటారు. అది ఈస్ట్ నుంచి మొదలైపోయి వెస్ట్లో ద్వారకలో సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి నైమిషారణ్యంలో బ్రహ్మగారు పంపించేటువంటి నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యంగా ఏర్పడింది. అక్కడ చక్రతీర్థం ఉంది, ఈ గోమతి నదము కూడా ఉంది. కాబట్టి 88,000 మంది ఋషులందరూ కూడా ఇప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. కలి అనేటువంటిది అంటదనమాట. మనం ఎప్పుడైనా యాత్రలు చేయాలి అంటే ముందు నైమిషారణ్యానికి వెళ్ళాలి, అక్కడి నుంచి తర్వాత మిగతా వాటికి వెళ్తూ ఉంటారు. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే మొత్తం 7 మోక్షపురులు ఉంటాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక అంటారు. అయోధ్యలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ, యా, ఉ. ఆ అంటే అక్షరాయ నమః విష్ణుమూర్తి అన్నమాట. యా అంటే బ్రహ్మగారు, ఊ అంటే పరమశివుడు, జే చింతాయామికి ధ్యానం. ఇప్పుడు కూడా ముగ్గురు కూడా అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి సప్తమోక్షపురలో అయోధ్య అనేటువంటి పదం వచ్చింది. అట్లాగా ఈ భారతీయ సాంప్రదాయంలో కలి ప్రవేశించకుండా ఉండేటువంటిది నైమిషారణ్యం. అక్కడ 88,000 మంది ఋషులు ఉన్నారు. సూత మహాముని గారి దగ్గర శౌనకాది మహామునులు అందరూ ఉన్నారు. వారు దేవతాస్నానం చేసేవారు 4ంటికి, యజ్ఞయాగాదులు తపస్సు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా సత్రం అంటారు, సత్రయాగం అంటారు. అంటే మనం దేవాలయం కడుతున్నాం అనుకోండి, డొనేషన్స్ తెచ్చుకుంటాం, కానీ తేగోడు. కష్టపడి వారు సంపాదించిన ధనంతోనే ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఆ విధంగా యాగం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం పూట గురువు గారు వస్తున్నప్పుడు సూత మహాముని గారిని వారిని ఉచిత ఆసనం వేశారు, అర్ఘ్యపాద్యాలతో పూజించారు. అప్పుడు స్వామివారి గురించి వారి మనసులో ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉంటాయో అవి చెబుతూ ఉంటారు. ఆ విధంగా మొత్తం 18 పురాణాలు ఉన్నాయా, ఉపపురాణాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం అనేటువంటిది ఉంది. ఆ గరుడ పురాణం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమాసత. సహస్రం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు, హోమం చేస్తున్నారు, యజ్ఞం చేస్తూ ఉన్నారు. సాయంత్రం పూట గురువు గారిని అడిగారు,
అయ్యా చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎలా పుడుతున్నారు, పునరపి జననం పునరపి మరణం అంటున్నారు, దాని గురించి విషయం చెప్పండి అన్నారు. తయే కదాతు మునయ ప్రాతరుహుతాగ్నయ సత్కృతం సూతమాసీనం ప్రపృచ్ఛ కదరాతో. వారు యజ్ఞయాగాదులు చేసిన తర్వాత సాయంత్రం పూట గురువుగారిని అడుగుతున్నారు. అప్పుడు గురువుగారు చెబుతున్నారు, శృణధ్వంభో వివక్ష్యామి యమమార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం దుఃఖదాయకం. ఓ మునీశ్వరులారా, శ్రద్ధగా చెబుతాను వినండయ్యా. పుణ్యాత్ములకు కూడా సుఖం కలిగించున్నదియు, పాపాత్ములకు దుఃఖం కలిగించేది. పుణ్యం చేసుకున్న వాళ్ళు చక్కగా యమధర్మరాజు పక్కన ఓ పెద్ద ఉచితాసనం వేస్తే దాని మీద కూర్చుంటారు. దుఃఖం అంటే పాపం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ బాధ ఇంకెక్కడా పొందరన్నమాట. కాబట్టి సుఖం వాళ్ళకి, సుఖం చేసుకున్నవారు అంటే తన యొక్క ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములకు సుఖం ఇస్తుంది, దుర్మార్గులకి దుఃఖం అనేటువంటిది ఇస్తుంది, పాపాత్ములకు. ఆ యమలోకం గురించి ఆ మార్గం చెబుతాను వినండి అన్నారు. యథా శ్రీ విష్ణునా ప్రోక్తం వైనతేయాయ పృచ్ఛతే తథైవ కథయిష్యామి సందేహ చేతనాజన. విష్ణుమూర్తి యొక్క వాహనం గరుక్మంతుడు. గరుక్మంతుడికి అనుమానం వచ్చింది, అయ్యా ఈ జనంలో ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే విష్ణుమూర్తి చెప్పారన్నమాట. అది విన్నదెవరు? మొట్టమొదటిగా గరుక్మంతుడు విన్నారు. ఆ గరుక్మంతుడు లోకంలో వెల్లడించారు కాబట్టి గరుడ పురాణం అనేటువంటిది వచ్చిందనమాట. సుకృతం దుష్కృతం వాపి భుక్త్వా పూర్వం యథార్జితం కర్మయోగా తదాస్త కశ్చవ్యాధి ప్రజాయతే. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మానుసారంగా పుణ్యం వలన సుఖమును కానీ పాపం కానీ పొందుతూ ఉంటాం. మనం పుడుతూనే మంచి కానీ చెడు కానీ, సుఖం కానీ పుణ్యం కానీ, ఏదైనా కానీ, దుఃఖం కానీ మనతోనే వస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఈ పని చేశాను కాబట్టి, నేను చేశాను కాబట్టి ఈ పని అయింది అనుకుంటూ ఉంటాం. కానీ అది మంది కాదనమాట. ఆ పుడుతూనే కొన్ని పూర్వజన్మలో ఉన్నటువంటి అది వ్యాధి రూపేణ అంటూ ఉంటారు. ఆది వ్యాధి అంటారు. వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది, ఆది అంటే మనసుకు సంబంధించింది అన్నమాట. కాబట్టి మనస్సుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా శరీరానికి సంబంధమైనటువంటి కొన్ని దోషాలు మనం పుడుతూనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆది వ్యాధి సమాయుక్తం జీవితాశా సముత్సకం కాలో బలీయం. కాలం అనేటువంటిది బలీయం. కాలోవ్యాల అని ఒకటి ఉంటుంది అన్నమాట. కాలం అనేటువంటి ఒక త్రాసుపాములాగే పక్కనే ఉంటుంది, చూస్తూ ఉంటుంది, మనకు అది తెలియదు అనమాట. అందుకని కాలక్షేపో నకర్తవ్య ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం కిం హరికీర్తనం శివకీర్తనం అన్న. ఏ కాలక్షేపం చేస్తున్నామంటే సరిపోదన్నమాట. నకర్తవ్య, నా అంటేనో అది కర్తవ్యం కాదు. యమస్య కరుణానాస్తి, యముడు కూడా కరుణ చూపి దయ ఉండదన్నమాట ఆయనకి. ఏమండి, యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అంటూ ఉంటారు. కాబట్టి మనం పుడుతూనే కొన్ని రుణాలతో పుడుతూ ఉంటాం కాబట్టి ఆ రుణాలు తీర్చుకోవటానికి మనం చేయవలసింది ఏమిటి, తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం చేసేటువంటి ఏమిటి, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నారు. తత్రాప్యజ్ఞాతో నిర్వేదో భ్రియమాన స్వయంభృతై జలజోపాతవైరూప్యో మరణాభిముఖో గృహే. ఆ జీవ ప్రాయశ్చిత్తం చేస్తే ఇంకెవరింటికి వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు అది చేయలేదు కాబట్టి మీరు నాన్నగారికి సంబంధమైన ప్రాయశ్చిత్తం చేశారు, దాన్ని జీవ ప్రాయశ్చిత్తం అంటారు. బ్రతికుండగానే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఇంకెవరింటికి వెళ్ళకూడదు. సరే, ఇప్పుడు అటువంటి ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. దాని తర్వాత కాస్త నువ్వులు, దర్భలు ఇవన్నీ కూడా తీసుకొని తులసి కోట దగ్గర నువ్వులు చల్లేవారు, దర్భలు పెట్టేవారు. అక్కడ బాడీని పడుకోబెట్టారు. అంటే శరీరం ప్రాణం ఉంటుంది, హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా తులసి తీర్థం పోస్తూ ఉంటారు. సాలాగ్రామ తీర్థం తీసుకొని స్వామి వారి నోట్లో పోస్తూ ఉంటారు. భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. వారు చనిపోతున్న సమయంలో ఏడవకూడదు, పురాణంలో చెప్పబడింది. ఏడిస్తే ఏంటంటే ఆ ఏడ్చేటప్పుడు వచ్చేటువంటి ముక్కు నుంచి, ఆ కంటి నుంచి వచ్చేటువంటి ఆహారం వాళ్ళకి చెందుతుందిట. కాబట్టి వారి గురించి పొగుడుతూ ఉండాలి. మీరు ఆ పని చేశారు, ఏకార్తి ధూపర్తి రామర్తి అన్నట్టుగా మీరు ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు, మీ యొక్క చిన్నతనంలో అలా అని ఆయన పొగుడుతూ ఉండాలి. 10వ రోజు ఎంతటి విరోధైనా సరే మిత్రుల్లాగా ఉండాల్సింది. అంతటితో అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్పడం ఏంటంటే, ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడినా చనిపోయినటువంటి వారు చనిపోయే సమయంలో వారిని కీర్తిస్తూ ఉండాలి, మన భారతీయ సాంప్రదాయం. అలాగా చింత చచ్చిన పులుపు చావదన్నట్టుగా అవన్నీ పెట్టుకోకూడదు మనసులో.
అట్లాగా ఆ సమయంలో వారిని చక్కగా పొగుడుతూ ఉండాలి, రామస్మరణ చేస్తూ ఉండాలి, తులసి తీర్థం ఇస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ నువ్వులు, దర్భ, విభూది ఇవన్నీ ఉండాలి. తిలాహ పాపహర నిత్యం విష్ణోహ దేహ సముద్భవ అన్నారు. విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్నటువంటి చెమట బిందువులు నువ్వులుగా తయారైనవి. విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్నటువంటి రోమాలు దర్భలుగా తయారైనవి. ఇప్పుడు మీ తాతగారు చేశారు కాబట్టి మీ నాన్నగారు చేశారు, మీ నాన్నగారు చేశారు కాబట్టి మీరు చేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఏ పురాణంలో చేయబడింది, చెప్పబడింది అంటే వరాహ పురాణం అనేటువంటిది ఉందన్నమాట. మనకి విష్ణు సహస్రనామంలో ప్రపిత మహాయ నమః అనే నామం ఉంది. అంటే వరాహ పురాణంలో ఆ హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత ఆ కోరలకి ఆ భూమిని తీసుకొని కక్షలో ప్రవేశపెట్టినప్పుడు ఆ కోరలకి మట్టి అంటింది. అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు అన్నట్టుగా వారే ఈ హృదయం మీద ఉన్నటువంటి దర్భలు రోమాలు తీసి దర్భలుగా పెట్టి నువ్వులు నీళ్లు వదిలిపెట్టి ఆ కోరలకి ఉన్నటువంటి ఆ మట్టిని 3 ముద్దలుగా చేసి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడుగా చేశారు. అందుకనే తిలాహ పాపహర నిత్యం విష్ణోహో దేహ సముద్భవ అన్నారు. అలాగే విభూతి, నువ్వులు, దర్భ ప్రతి ఇంట్లోనూ ఉండాలి. గోదావరి తీరం వాళ్ళే కొంచెం అనుమానం ఎక్కువ ఉంటుంది, అంటే ప్రాంతీయ ఆచారం. నువ్వులు ఇంట్లో ఉండకూడదు, దర్శనం నాడే తీసుకురావాలనేటువంటిది వస్తుంది. అలా అక్కర్లేదు. దర్భలు, నువ్వులు, విభూతి ఇంట్లో ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే చనిపోతున్నారో వారి దగ్గరికి ఈ దర్భలు, నువ్వులు వేసి ఆ యొక్క వారిని పడుకోబెట్టి చక్కగా నామస్మరణ కుడి చెవిలో చెబుతూ ఉంటారన్నమాట. అలా చెప్పిన తర్వాత తీర్థం ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఉత్క్రమణం చేసే సమయంలో దేవతలు, రాక్షసులు, ఋషులు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి పుణ్యం చేసుకున్నారనుకోండి, శీలుడు, సుశీలుడు, పుణ్యశీలుడు అనేటువంటి విష్ణుదూతలు వస్తారు, 4 వస్తారు. ఒకవేళ పాపం చేసుకున్నట్లయితే 3 వస్తారు. అందుకని అజామిలోపాఖ్యానం భాగవతంలో 6వ స్కంధంలో ఉంటుందన్నమాట. అందుకనే పిల్లల నిప్పు ఉందనుకోండి, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. వగతో అయినా, పగతో అయినా, ఆసక్తితో అయినా, అనురక్తితో అయినా, సంశక్తితో అయినా నామస్మరణ చేస్తే చాలు ముక్తి పొందొచ్చు. దూరంగా పిల్లవాడు ఆడుతుంటే నారాయణ నారాయణ అన్నారు. అందుకనే మనకి పేర్లు ఎందుకు పెడతారంటే ముందు దేవతలు ఎవరు అంటే పితృదేవతలే. తాతగారు, ముత్తాతగారు పేర్లు పెడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆశీర్వచనం వస్తేనే ఆయు, ప్రజా, విద్య, స్వర్గం, మోక్షం, సుఖానిచ ఆయుష్ పెరుగుతుంది. ప్రజ అంటే మంచి సంతానం కలుగుతారు, విద్య, మోక్షం కూడా వస్తుంది. కాబట్టి పితృదేవతల యొక్క పేర్లు పెట్టేవారు. అలా కాకపోతే రాముడు, కృష్ణుడు ఇలాగ పెడుతూ ఉండేవారు అన్నమాట. కలియుగంలో స్మరిస్తే ముక్తి పొందుతారు కాబట్టి పితృదేవతల యొక్క పేర్లు పెట్టాలి, లేక దేవతా సంబంధమైన పేర్లు పెట్టాలి. కావ్య అంటారు అనుకోండి, ఇంగ్లీష్లో కవ్య వస్తుంది. ఏమండి, హవ్యం, కవ్యం. హవ్యం అంటే పురోడాసం, కవ్యం అంటే మాంసం. ఏమంటే ఇంగ్లీష్ పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు మనం తెలుగులో చెప్పేది వేరు, దానిలో చెప్పేది వేరు కదా. అప్పుడు కావ్య కాస్త కవ్య అవుతే కవ్యం అంటే హవిస్సు కాదు, అది మాంసం అనమాట, రాక్షసులకు ఆహారం, అంటే పితృదేవతలకు సంబంధించిన అనుకో. అట్లా కొన్ని పేర్లు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తతో స్మరణ చేస్తూ ఉండాలి. పితృదేవతల సంబంధమైనటువంటి స్మరణిస్తూ ఉండాలన్నమాట. సరే, దేవతలు వస్తారు, యమదూతలు వస్తారు. వాళ్ళు వెంటనే తీసుకువెళ్తారు. ప్రాణోత్క్రమణం అంటారు. ఎప్పుడైనా సరే షట్చక్రాన్ని ఆధారణ చేసుకుంటూ మూలాధారం గణపతి అనమాట. ఇలాగ సహస్రాల చక్రం నుంచి పైకి వెళ్ళాలన్నమాట గాలి. ఒకవేళ చనిపోయినప్పుడు ఉత్క్రమణ సమయంలో గోదానం చేస్తారు. ఆ చేసే సమయంలో ఈ యొక్క ప్రాణం ఎలా పోయింది, కంటిలో అంచా, చెవిలో అంచా, మర్మవయాల్లోంచి వెళ్ళిందా అని తెలియదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క దోషం పోవటానికి గోదానం అనేటువంటిది ఆ సమయంలో చేస్తారు. పొద్దున అన్నారు కదా, ఎన్నో దానాలు ధర్మాలు దానిలో ఉన్నాయంటున్నారు. ఇవన్నీ వస్తాయన్నమాట. అదేవిధంగా ఆ ఉత్క్రమణం అయిన తర్వాత అంటే యమదూతలు ఆ మరణించే సమయంలో ఆ జీవి 2 ఘడియల ముందు వస్తారు. వాళ్ళ దూరాల దగ్గర నుంచుంటారు, కూర్చుంటారు. మనకి తెలియదు, వాళ్ళకి కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో పిలుస్తూ ఉంటారు. ఈయనకి ఎప్పుడైనా చెప్పాలి నారాయణ నారాయణ అంటే చివరికి పీచు తీసుకొస్తే ఇది పీచురా అన్నాడు. నార పీచుని నారా అంటారా అంటే అప్పుడు కూడా ఇది పీచు కదరా అన్నారు. ఏమండి, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అట్లాగా ఆ యమదూతలు వెంటనే ప్రాణ ఉత్క్రమణం అయిందో తీసుకువెళ్ళిపోతారు. ఎంతసేపట్లో యమలోకాన్ని తీసుకువెళ్తారు? 2 గడియల్లో తీసుకెళ్తారు. గడియ అంటే 24 నిమిషాలు. 48 నిమిషాల్లో యమదూతలు తీసుకెళ్ళిపోతారు. యమధర్మరాజు గారి ముందు చెబుతారు. పక్కన యమధర్మరాజు గారు పక్కన ఎవరుంటారండి కదా, ఆయన చిత్రగుప్తుడు అన్నారు. చిత్రగుప్తుడు అనుకోండి. మామూలుగా నక్షత్రాలలో
చిత్తా నక్షత్రం అన్నారు. మనం ఏంటంటే చిత్రా నక్షత్రం అనాలి. అక్కడేమో చిత్రా నక్షత్రం అనాలి, చిత్త అనకూడదు. ఇక్కడేమో చిత్రగుప్తుడు అనకూడదు, చిత్తగుప్తుడు అన్నారు. చిత్తం అంటే ఇప్పుడు తలుపులు వేసుకున్నానండి, నేను ఏ పని చేసినా చేస్తాను, ఎవరు చూడట్లేదుగా అంటే యమధర్మరాజు పక్కన చిత్తగుప్తుడు ఉంటారు, ఆయన పక్కన వైశ్రవణులు అనేటువంటి వారు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు పిఎం తర్వాత సీఎంలు ఎలా అయితే మంత్రులు ఉంటారో ఆ విధంగా పగళ్ళు రాత్రులు సంధ్యలు ఇవన్నీ కూడా ఆ ఒక జీవి ఏం పని చేస్తున్నాడో అవన్నీ కనబడతాయి. అవి తెలుసుకొని ఈ వరుస క్రమంలో చిత్తగుప్తుడి దగ్గర పంపిస్తారు. ఆయన చిట్టా రాస్తాడనమాట. ఇప్పుడు ఈ జీవిని తీసుకువెళ్ళినప్పుడు ఈయనేం చేశారు, ఎట్లానా అట్లానా, సరే ఒక పని చేయండి, మీరు భూలోకానికి పంపించండి, మరలా వాళ్ళ పిల్లలు ఏమైనా గోదానం కానీ చేశారా? మామూలుగా 16వ సంవత్సరంలో గోదానం చేయాలి. అలా చేయలేకపోతే గోదానం చేయాలి డబ్బు ఉండాలా అంటే అక్కర్లా. వసుదేవుడు కృష్ణుడు పుట్టిన సమయంలో ఆయన తండ్రి చెరసాలలో ఉన్నాడు, 1,000,000 గోవులు దానం చేశారంటారు. చెరసాలలో ఉంటే గోదానం ఎలా చేస్తాడు అంటే సంకల్పం చెప్పుకుని వదిలిపెట్టారు. స్వామి నేను బయటకు వచ్చిన తర్వాత ఇచ్చుకుంటానని సత్యస్కాలంలో సంకల్పం చెప్పుకున్నాను. అక్కడ మనం ఎలా ఆలోచించాలంటే ఆయన గోదానం చేశారన్నారు కదా, ఎలా అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత గోదానం చేస్తాను సంకల్పం చెప్పుకున్నాను. అందుకని పిల్లలు ఎవరైనా పుడితే, పిల్లవాడు పుట్టాడనుకోండి, పెద్ద కొండ మించి కింద సముద్రంగా నది ఉంటుంది, నది పక్కన కొంచెం ఎత్తు ప్లేస్లో దూకితే అండి, ఆ దూకినప్పుడు ఆ నీళ్లు ఎంతవరకు అయితే హైట్లో వెళ్తాయో అన్ని వంశాలు అంటే అన్ని తరాలు సుఖంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక లక్షణానికి సంబంధించింది. మన ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉన్నా శాస్త్రంలో చెప్పబడినటువంటివి అన్నమాట. ఈ విధంగా యమదూతలు తీసుకువెళ్ళినప్పుడు ఆ చిత్తగుప్తుడు చూసి, ఇక్కడ ఈ దహనం చేసేటువంటి ముందులో వాహకులు అంటారు, 4 మోయటానికి వాళ్ళకి వాహకులుగా ఇస్తారు. మీరు దీక్షా వస్త్రాలు కట్టుకుంటారు. యజుర్వేదంలో అండి సంచయనం తర్వాత నిత్యం మొదలుపెట్టేటప్పుడు వపనం చేయించుకుంటారు. మన ఋగ్వేదంలో దీన్ని పితృదీక్ష అంటారు. కాబట్టి బాడీ ఉన్నప్పుడే ఆ దీక్ష తీసుకొని దీక్షా వస్త్రాలు వారి చేతికి చూపించి వారు ధరించి వారు చేయవలసిన జీవప్రాయశ్చిత్తాలు గోదాన ధర్మాలు దశదనాలు చేసి తర్వాత ఆ ఔపోసన అంటారు. ఔపోసన అంటే యజుర్వేదం వాళ్ళకి హోమాలు ఉంటాయి, ఋగ్వేదం వాళ్ళకి హోమాలు ఉండవు అనేటువంటి తప్పు మనకి ఉంటాయి. అయితే తద్దినాలలో హోమం ఉండదన్నమాట, మనకి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉంది మనకి లేదు కాబట్టి అసలు మనకే లేదు అంటున్నారు. అది శుద్ధ తప్పు అనమాట. తద్దినాల్లో ఉండదు. ఔపోసన అనేటువంటి వారికి ప్రతి వాళ్ళకి ఉంటుంది. వివాహం అయిందంటే ఔపోసన, ఉపనయనం అయిందంటే అగ్ని కార్యం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ 3 సార్లు పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ భూమిని శుభ్రం చేయటం, అక్కడ బాడీని పడుకోబెట్టడం, అది హృదయం మీద హోమాలు ఉంటాయి. యజుర్వేదంలో ఉండవు కానీ ఋగ్వేదంలో కొన్ని ఉంటాయి. ఈ విధంగా తులసి ఇప్పుడు 3 సార్లుగా ప్రదక్షిణ చేయటం, తులసి వారి నోట్లో పెట్టడం, అలాగే చందనం గంధపు వృక్షాలు సంబంధమైనటువంటితో వారిని దహింపచేయటం అనేటువంటిది జరుగుతుంది. శరీరం పంచభూతాలతో ఉంటుంది కాబట్టి భూమి భాగం భూమి తీసుకుంటుంది, అగ్ని భాగం అగ్ని తీసుకుంటుంది, వాయు రూపంలో ఆకాశంలోకి వెళ్తుంది. ఆపహ అంటే నీరు కాబట్టి అస్థి సంచయనం అనుకున్నాం. అది నీళ్ళల్లో దాన్ని ఏమంటారు, అస్థి సంచయనమే కదా, నీళ్ళల్లో మనం కలుపుతాం. కాబట్టి వీళ్ళు మృత్తికా స్నానాలన్నీ మట్టి రాసుకొని మడ్బాత్ అంటారు కదా మన నదీ తీరంలో. మృత్తికే మనకి ఆ మంత్రం లేదు కానీ యజుర్వేదంలో ఉంది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రత మృత్తికే దేహి మే పుష్టిం తై సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిన్నద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం అనేటువంటి మంత్రం. అదేంటే మృత్తికే హనమే పాపం, మృత్తికను పట్టుకుంటే హరిస్తుంది పాపం. యన్మయా దుష్కృతం కృతం, ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి దోషమంతా తొలగిస్తుంది. మృత్తికే దేహి మే పుష్టిం, మడ్బాతంతంగా వంటికి రాసుకుంటాం, దేహానికి మందన్నమాట. మన దగ్గర నుంచి ఇతర దేశ వస్తువులు వాళ్ళు రాసుకోవటం. మృత్తి అది ఎట్లా, కాశ్యపేనాభిమంత్రిత, బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆ మృత్తికని కశ్యప మహాముని గారు అభిమంత్రించారు. ఆ అభిమంత్రించినంత వల్ల ఇంత స్థానానికి వచ్చారు. మనం మామూలుగా మేధస్సు అంటాం కానీ ఒత్తు లేదు, మేధస్సు అనాలి. ఆ మేదిని దేవి వసుంధరాస్య అంట. మేదిని అంటే భూమి అన్నమాట. అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి బ్రహ్మగారు రావటం, ఆయనకి తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క చెవుల్లోంచి 2 వచ్చారు రాక్షసులు, గులువిలోంచి మధుకైటభులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఆయనతో యుద్ధం చేస్తారు.
బ్రహ్మగారు లోపలికి వెళ్ళిపోతారు. కుముదం అంటాం, పుండరీకం అంటాం. ఈ మొత్తం పుస్తకంలో టూకీగా మీకు చెప్పాలి, ప్రతి శ్లోకం చెప్పం, అన్నీ టచ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు అంటే కొత్తగా ఉండాలి, ఉన్నది చెప్పాలి, లేని చెప్పకూడదు. కుముదం అంటాం. రవివర్మ గారు లాగా మనం బొమ్మ గీయలేం, కానీ ఆయనలో తప్పులు పడతాం. ఏమండి, రవివర్మ గారు విష్ణుమూర్తి ఇలా పడుకున్నప్పుడు నాభి నుంచి బ్రహ్మగారు వస్తారు. విష్ణుమూర్తి యొక్క జుట్టు ఏమో బ్లాక్, బ్రహ్మగారు జుట్టు వైట్. అదేమిటి, కొడుకు జుట్టు ఎప్పుడైనా వైట్ ఉంటుందా? తండ్రి తర్వాత అంటే జ్యేష్ఠుడు అంటే ప్రజాపతి అంటే పెద్దవాడు అని చెప్పడానికి ఆయన అలా చెప్పాడు తప్ప అదేంటి. ఇందుకే చెప్పడం ఏంటంటే ఆ పుండరీకం అనేటువంటిది తెల్లగా ఉంటుంది, కుముదం అంటారు. కుముద కుందర కుంద పర్జన్య అని విష్ణు సహస్రనామంలో. ఆ విధంగా రాక్షసులు ఎప్పుడైతే వస్తున్నారో ఆ కుముదం ఇలా మూర్చుకుపోయిందన్నమాట. ఈ లోపల నుంచి కాడ దగ్గర నుంచి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ ఉంటే ఆయన నిద్రదేవ ఉన్నారు, నిద్రమాయ మహామాయ అన్నమాట. అప్పుడు స్తోత్రం చేయగానే అమ్మవారు పక్కకు వచ్చేస్తారు. ఈయన మధుకైటపులతో యుద్ధాలు చేస్తారు, 5000 సంవత్సరాలు చేస్తారు. వాళ్ళేంటి డ్యూటీలు పెట్టుకున్నారు, పగలపూట డే నీవు నైట్ నేను అన్నట్టుగా ఇద్దరు రాక్షసులు. మరి విష్ణుమూర్తి ఒకరే కదా, 5000 సంవత్సరాలు నిరాటంకంగా యుద్ధం చేస్తే ఆ మహామాయ నిద్రాదేవి ఆ రాక్షసుల్లోకి వెళ్ళి, నాయనా 5000 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు కదా, నీకేమో వరం కావాలో కోరుకో అని ఆ మాట అనిపించింది అనమాట. ఎవరు, అమ్మవారి యొక్క అనుగ్రహంతో విష్ణుమూర్తికి ఉంది కాబట్టి ఆ యొక్క మధుకైటపుల నోటి ద్వారా వచ్చింది ఈ మాట. అందుకని సరస్వతి అమ్మవారు మనం పురాణం చదువుతుంటే అమ్మవారు భయపడిపోతుంది, వీడు ఎట్ట చెబుతాడో అని. నిర్దయ 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 అన్నాడు ఎవరు, కుంభకర్ణుడు. నాకు ఎవరి మీద కూడా దయ ఉండకూడదు, నిర్దయ నిద్రయ 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 వచ్చేసింది, నిర్దయ కాస్త నిద్రయ వచ్చేసింది అనమాట. అందువల్ల 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు భోజనం చేస్తాడు అన్నట్టుగా అమ్మవారు ఆ విధంగా పలికిస్తూ ఉంటుంది అనమాట. ఆ రాక్షసులు కూడా అలా పలికారు. పలకంగానే సరే ఏం లేదు నాయన, నువ్వు నా చేతిలో చావాలి అన్నారు ఎవరు, విష్ణుమూర్తి. అప్పుడు 4 ఖర్చుకున్నారు, అయ్యో అనుకున్నారు. పర్వాలేదులే, మేము నీళ్ళలో చావము అన్నారు. వెంటనే స్వామివారు విష్ణుమూర్తి శరీరాన్ని బాగా పెంచుకొని ఈ యొక్క తొడల మీద కూర్చోబెట్టుకొని సుదర్శన చక్రంతో వాళ్ళిద్దరినీ కట్ చేశారు, శిరస్సుని ఖండనం చేశారు. ఆ యొక్క శిరస్సు భూమిలో పడి నీళ్ళల్లో పడి, ఆ శిరస్సులు రెండూ కూడా నీళ్ళల్లో పడి అలాగా కట్టుకొని అద్దుకొని వరల్పురువులు అంటాం కదండి, సుడిగుండంలాగా తిరుగుతూ తిరుగుతూ ఆ రాక్షసుల యొక్క తలలు 2 అతుక్కుపోయినాయి. అలా అతుక్కున్నప్పుడు దాన్ని మేదిని అన్నారు, భూమి ఎలా పుట్టిందన్నమాట. కాబట్టి మట్టి తింటుంటే పిల్లవాళ్ళు రాక్షసుల యొక్క గుజ్జు తింటున్నారు, కాబట్టి మట్టి తినకూడదు అని అర్థం. ఏమండి, మరి ఆ మట్టి అంటున్నారు, ఇప్పుడు మట్టి రాసుకుంటే దేహిమే పుష్టి అన్నారు కదా. అంటే సప్తమూర్తిగలు అంటారు. జంక్షన్లో చౌరస్తాలో ఉన్నటువంటి మట్టి మంచిదనమాట, కూడలిలో ఉన్నటువంటి మట్టి. అలాగే తిరుగుతున్నటువంటి గోశాలలో ఉన్న మృత్తిక మంచిది, గజశాలలో ఉన్నటువంటి మృత్తిక మంచిది, శ్మశానంలో ఉన్నటువంటి మృత్తిక మంచిది. అదేవిధంగా వల్మీక మృత్తిక అనేటువంటి, కనీసం తులసి మృత్తిక, అలా మట్టి మంచిది కాదు, కానీ కొన్ని బాగుంటాయి అన్నమాట, కొన్ని శ్రేష్టమైనటువంటి. కాబట్టి ఆ యొక్క మృత్తిక తీసుకొని వంటికి రాసుకొని మృత్తికా స్నానాలు అనేటువంటిది నుంచి ఈ కథ వచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకు మీకు చెప్పటం, ఈ విధంగా మృత్తికా స్నానాలు చేయటం. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా వాడితో ఆడుతూ వాడిని మన వైపు తీసుకోవాలి. దాన్ని గుడజీర న్యాయం అంటారు. ముందు చేదు మందు పోయకూడదు, బెల్లం పెట్టాలి అంటారు. కొంచెం 4 అట్లా అంటుంటే అప్పుడు మందు పోస్తాం. అట్లాగే మిమ్మల్ని మా వైపు తెచ్చుకోవాలి. అలాగే ఈ యొక్క దహనం చేసే సమయంలో ఆ వేడి ఉంది కాబట్టి ముందు మనం చల్లబడి అప్పుడు ఆ మృత్తికా నీళ్లు పొద్దున మీరు ఆ శిల మీద వదిలిపెట్టారు కాబట్టి వారికి ఉపశమనం అనేటువంటిది అవుతుందన్నమాట. దాని తర్వాత నువ్వులు నీళ్లు వదిలిపెట్టే కోరికతో ఏమైనా చనిపోతే ఆ కోరిక ఉపశమనం అవ్వాలని, ఆహారం వల్ల ఏమైనా సకాలంలో అందకపోతే రోజుకు ఒక పిండం పెడుతూ ఉంటారు. అదేవిధంగా మంచినీళ్ళు త్రాగటం కోసం, నీటి కోసం ఒకవేళ ఆయన ఇబ్బంది పడ్డారు అనుకున్నట్లయితే ఆ బట్ట మీదుగా వాసస్సు మీదుగా నీళ్లు వదిలిపెడతారు. కాబట్టి ఈ 10 రోజులు కూడా కార్యక్రమం చేసేటప్పుడు బట్ట మించి నీళ్లు వదిలిపెడుతూ తారుతూ చేస్తూ ఉంటారు. 11, 12 వచ్చేటప్పుడు గల పిండుకొని కట్టుకోవాలన్నమాట. ఏమండి, 10 రోజులు కూడా ధారగా రావాలి, పిండుకోకూడదు. 11, 12 పిండుకోవాలన్నమాట. మన పిల్లలు ఎవరైనా సరే నోట్లో పెట్టుకుంటే నత్తి వస్తుంది అంటుంది. ఆ వాటర్ కింద ఒక డ్రాపు, ఒక బిందువు కింద పడితే అక్కడ అమంగళం అన్నమాట. అందుకని ఇవన్నీ చెప్పడం ఇబ్బంది కాబట్టి నత్తి వస్తుందని మన వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఈ విధంగా చనిపోయినటువంటి వారందరికీ, చనిపోయిన వారికి
ఈ విధంగా యాతనా శరీరంలో ఉంటారు. యమదూతో తదా ప్రాప్తో భీమో సరభక్షేక్ష పాశదండంధరో నగ్నో దంతై కటాకటాయుతౌ ఊర్ధ్వకేశో కాకకృష్టో వక్రతుండో నఖాయుధౌ. వీళ్ళు యమలోకానికి వెళ్ళారు కదా, యమలోకంలో చెప్పారు యమధర్మరాజు గారు పరివారం అంతా, నువ్వు చేసుకోలేకపోయావు కాబట్టి గోదానం మీ పిల్లల చేత చేయండి అని. యమలోకంలో ఆయన ఎలా ఉన్నారట, యమధర్మరాజు గారు కాటకు కొండలాగా ఉన్నారు, కళ్ళు కూడా దిగుడు బావుల్లాగా ఉన్నాయి, చింతపిక్కల్లాగా ఎర్రగా ఉన్నాయి. ఆయన చూస్తే భయపడిపోతారు. ఆయన ఇంచుమించుగా ఇప్పుడు మనం దూరాన్ని కొలవటానికి ఇలాగ అన్నాం కదండి, ఉదాహరణకి ఇన్ని ఆమడలు అంటారు, అంటే ఇంచుమించుగా ఒక 6 ఆమడలు ఎత్తులో ఉంటారు. 3 ఆమడలు కైవర్యం చుట్టూతో ఉంటుందన్నమాట. పక్కన ఆయన దగ్గర ఒక దండం ఉంటుందన్నమాట, అది తలగా మెరుస్తూ ఉంటుందన్నమాట. కార్యక్రమం చేసేటప్పుడు కూడా మీకు నాకు కనబడపోయినా ఆయన ఉంటారు అక్కడ, సమంగా చేస్తున్నాడా చేయిస్తున్నాడా వీళ్ళు చేస్తున్నారా అనేటువంటిది అక్కడ మనం అనుకున్న నిప్పు ముట్టుకుంటే కాలుతుందండి. ఇది కార్యక్రమం చేసినా చేయకపోయినా ఇక మంత్రహీనం క్రియాహీనం లేదని పొద్దున అనుకున్నాం. మిగతా శుభ కార్యక్రమాల్లో నేను చేయలేకపోతున్నా ఇదే. అందుకనే తాంబూలం పెడతారు కదా, తాంబూలంలో శ్లోకం ఏంటి, ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతికృత్యత అని. ముత్యభస్మం పెట్టాలి. మనకి హైదరాబాద్లో ప్యారడైజ్ దగ్గర ఒక పాన్ 5,000 రూపాయలు ఉంటుంది. ఈ తమలపాకులో కూడా మెయిల్ ఫీమేల్ 2 ఉన్నాయి, మీకు తెలుసండి. ఆడవాళ్ళు ఏం వేసుకోవాలి తాంబూలం, మగవాళ్ళ తాంబూలం ఏం వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక లక్షణం అన్నమాట. మనకి అదేంటి అరుణాసుపురం ఏంటంటే వరోధిని ప్రవరాక్షుడు ఎప్పుడూ కూడా అగ్నిహోత్ర ఆరాధన చేస్తూ ఉండేవాడు. బయటికి వెళ్ళేవాడు కాదు, పొద్దున సాయంత్రం అగ్నిహోత్ర ఆరాధన చేయాలి. మరి బయట ప్రపంచం ఎలా ఉంది ఏమిటని తెలుసుకుందాం అనుకున్నారు. వెంటనే ఓ ఋషి గారు ఎవరో వచ్చారు, దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుషు రూపంలో వస్తూ ఉంటారు. ఆయన్ని కోరుకున్నారు. సరైన ఒక లేఖ్యం ఇస్తాను, కాళ్ళకి రాసుకో అన్నారు. వెళ్ళారు, చక్కగా వాతావరణం ఆస్వాదించారు. అక్కడ ఉన్నటువంటి ఈ నీటి వల్ల ఆయన యొక్క పాదాలకు రాసుకున్నటువంటి లేఖ్యం పోయింది. అప్పుడు మనం అందరం జనాభా లెక్కలో ఉన్నాం, జనార్దుల యొక్క లెక్కలో ఉండాలి. భగవాన్ భక్త భక్తిమాన్ అన్నారు. ఆయన అగ్నిహోత్ర ఆరాధన చేశారు కాబట్టి కాళ్ళకి అది పోయినా అగ్నిహోత్రని ప్రార్థన చేస్తే ఆయన యొక్క ఆశీర్వాదంతో తన ఇంటికి వచ్చాడు. మనం అలా రాగలమా అంటే మనం అందరం కూడా జనాభా లెక్కల్లో ఉన్నాం, జనార్దం లెక్కలో లేవన్నమాట. అంటే అంతవరకు రావాలి. ఇప్పుడు ఈ విధంగా 10 రోజుల కార్యక్రమం చేసినట్లయితే ప్రథమేహనీయ పిండంతే మూర్ధ ప్రజాయతే ఈమా స్కంధోత్తీయేన తృతీయ హృదయం భవేతు. మొదటి దినమున పిండం శిరస్సుగా ఏర్పడుతుందన్నమాట. రెండో రోజున పిండం కంఠము, 3వ రోజు హృదయం, 4వ రోజు వీపు, 5వ రోజు నాభి, 6వ రోజు తొడలు. ఈ విధంగా మొత్తం 10 రోజులకి 10 రకములుగా 10 పిండాలతో పిండ శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ 10 రోజులు పూర్తయిపోయింది. 11వ రోజు 12వ రోజు కార్యక్రమాలు మనం ఎప్పుడు చేయాలి అంటే 11వ రోజు సంవత్సరం పాటు చేస్తూ ఉండాలి. సంవత్సరం పాటు చేసే కార్యక్రమాన్ని అపకృష్యం అంటారు. మనం అనుకున్నాం జరిగిపోయిన దాన్ని అతిపన్నం అంటారు, జరగవలసిన దాన్ని రాబోయే దాన్ని అపకృష్యం అంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, ఒక మనిషి 100 సంవత్సరాలు జీవించారు, పెద్దవారు ఇబ్బంది అయ్యారు. వారి పిల్లవాడికి పూర్వకాలంలో 8వ సంవత్సరంలో పెళ్లి చేస్తే ఒక 20 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఏమండి, ఎవరి ముందు ఎవరి వెనకాల ఏమిటి మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే కలియుగంలో ఉన్నాం కదండి. కలి ఎప్పుడు మొదలైంది అంటే భాగవతం అనేటువంటిది పరీక్షిత్తు ఉన్నా కలిని అలా దూరంగా పెట్టాడు. ఎప్పుడైతే ఈ జరాసంధుడు సంబంధించిన కిరీటాన్ని పెట్టుకున్నాడో అప్పుడు కలి ప్రవేశించాడనమాట. అట్లాగే త్రేతాయుగంలో కూడా తండ్రి ఉండగానే పిల్లవాడు చనిపోయాడు. రామరాజ్య పరిపాలన అంటే సకాలంలో అసలు నెలకి 3 వర్షాలు బ్రహ్మాండంగా ఉండేవారు. కానీ ఏంటంటే ఒకసారి త్రేతాయుగం వైవస్వత మన్వంతరంలో విలంబినామ సంవత్సరంలో పొద్దున పూట అష్టమి ఉంది, స్వామివారు పుట్టేటప్పుడు నవమి తిథి ఉంది. చైత్రమాసంలో మామూలుగా తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటారండి? 9 నెలలు. కానీ రామచంద్ర స్వామి 12 నెలలు ఉన్నాడు. చైత్రమాసంలో పుత్రకామేక్ష యాగం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరిస్తే మళ్ళీ చైత్రమాసంలో ఆయన పుట్టారనమాట. ఏమండి, అది ఎప్పుడు జరిగింది?
త్రేతాయుగానికి ద్వాపర యుగానికి సంధి సమయంలో ఒక 15,000 సంవత్సరాల బ్యాలెన్స్లో ఉన్నప్పుడు పుట్టారు. అంటే ఇప్పుడు త్రేతాయుగం అయిపోతోంది, చివరిలో ఉన్నప్పుడు వచ్చారు రామచంద్ర స్వామి. ఏమండి, ఆయన జన్మించిన తర్వాత ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు తండ్రి ఉండగా పిల్లవాడు చనిపోయాడు ఒక చోట. ఆ పిల్లవాడిని భుజం మీద పెట్టుకొని ఆ తండ్రి రామచంద్ర స్వామి వారికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, రామా నీ పరిపాలన ఇలా ఉందయ్యా, పెద్దవాళ్ళ తర్వాత చిన్నవాళ్ళు, మరి నేనుండగానే ఈ పిల్లవాడు ఇట్లా అయ్యాడు అంటారు. వెంటనే ఆయన చూసి, రాజుగారు కదా శర్మ వర్మ అంటారు. శర్మ అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, పురోహితుడు అన్నాడు తప్ప పురోహతుడు అని చెప్పలేదుగా. శర్మం అంటే సుఖం అన్నాడు. మన ఇంట్లో సంపెంగ చెట్టు ఉందండి, ఆ వాసన మనకైనా ఆ పక్కవాడు కూడా వస్తుంది. మనం నిత్యం హోమాలు చేస్తూ ఉంటాం, ఆ పొగ ఆ ధూమరం పక్కగా వచ్చి అంతా కూడా వ్యాపించి సకాలంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి. దీన్ని శర్మ అంటారు. వర్మ అంటే కవచం అన్నమాట. కర్ణుడికి కవచకుండం లాగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాలు పెట్టుకుంటారు. శర్మ వర్మ శ్రేష్ఠి, దాన్ని ఆయన గుప్త అంటారు. దానం గుప్తంగా చేస్తాడు దాన్ని. అలాగే రెడ్డి అంటారు, ఇంటి గుట్టు బయట రట్ట అంటారుగా, రట్ట కాస్త రెడ్డి అనేటువంటి పదం వచ్చిందన్న. ఇక్కడ మరి వర్మ అంటే క్షత్రియుడు కాబట్టి రామచంద్ర స్వామి వారు వెంటనే కత్తి తీసుకొని ఖడ్గం తీసుకొని ఆ బ్రాహ్మడికి ఇచ్చాడు రామచంద్ర స్వామి. ఆ పిల్లవాడిని భుజం మీద పెట్టుకోమన్నాడు. ఈ ఖడ్గం తీసుకో, దక్షిణ దిక్కుగా వెళ్ళి ఇన్ని యోజనాలు వెళ్ళా ఉన్నారు. అలా వెళ్ళంగానే ఇతర వర్ణం అతను తలకిందులుగా చెట్టుకి కాళ్ళు తలకిందులుగా పెట్టుకొని కింద అగ్నిహోత్రం చేసుకుని తపస్సు చేస్తున్నారు. వాళ్ళు శూద్రులు వ్యవసాయం చేసేవారు. శివరాత్రి నాడు ఒకసారి హరహర అంటే మనం 365 రోజులు చేస్తే 2 సమానం. అలా అని వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ కాదు. ఎందుకంటే బ్రాహ్మణోశ ముఖమాసి బాహు రాజన్య కృత ఊరు తద శద్వైద్య పద్భ్యాగం శూద్రోజ, ఇది విష్ణుమూర్తి యొక్క రూపంలో వీళ్ళందరూ ఉన్నారు. ఒక అంగం తీసేస్తే అంగవిహీనమేగా, నలుగురు కలిస్తేనే అనమాట విరాట స్వరూపం, విష్ణు స్వరూపం అనమాట. కాబట్టి ఎవరైతే చేయకూడదో ఆ పని చేస్తున్నాడు కాబట్టి కలి ప్రవేశించింది కనుక పిల్లవాడు తండ్రి ఉండగానే పిల్లవాడు ఇబ్బంది. ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం కంచిపీఠం శృంగేరి పీఠానికి వెళ్ళి, ఏమండి మరి పెద్దవారికి చనిపోయిన వారి యొక్క పిల్లవాడు పెద్ద అతనికి 80 సంవత్సరాల దాకా ఉంటాయి, మరి వారు కూడా దేహ ధర్మాలు బట్టి ఉంటాయి కదా, మరి ఏం చేయాలి ఏమిటి అంటే, అపకృష్యం చేసేయండి నాయన, సంవత్సరం పాటు ఆగక్కర్లేదు. ఏటి సూతకం అనేవాళ్ళు పూర్వం, ఇప్పుడు ఏటి సూతకం ఉండదు. ఆ మాట నేస్తున్నాం. ఎందుకంటే సంవత్సరానికి సంబంధమైన కార్యక్రమాలు 11, 12 రోజులు చేసేసాం. కానీ ఆ కార్యక్రమాలు ఏ కాలంలో ఎప్పుడు చేయాలో ఆ కాలంలో చేస్తూ ఉంటాం. దీన్ని దీక్ష అంటారే తప్ప సూతకం అనేటువంటిది అనరు. మహిళా సూతకం అంటే అది ఎవరు ముట్టుకోకూడదు. మరి మనం దేవాలయానికి వెళ్తున్నాం కదా, దీన్ని దీక్ష, పితృదీక్ష అంటారు. కాబట్టి 11వ రోజు చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క ప్రతి నెల మాసికాలు సంబంధించింది ఈ కార్యక్రమాలు ఉంటాయి. 12వ రోజు సపిండీకరణ అంటారు. నాన్నగారు ఆర్థికం పెట్టినప్పుడు ఆ పై 3 తరాలు, నాన్నగారు ఈ 4 తరాల్లో కూడా సపిండీకరణ అంటారు. ఉదక సంయోజనం అంటారు, పిండ సంయోజనం అంటారు. వీరిని వారిలో కలుపుతూ ఉంటారన్నమాట. ఆ కలిపేటప్పుడు సమానీవ ఆకూతి, సమానవో మనః, సమానంగా చూసుకోండి. ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఉండేవారు, మీరు వారిలో మీరు కలుపుకోండి. మనం చూడండి, పిల్లవాడిని స్కూల్లో పాఠశాలలో పెట్టినప్పుడు పక్కన ఉన్న విద్యార్థులకు ఎలా అయితే చెబుతారో మీరు ఆ విధంగా కలుపుకోండి అనేటువంటి 12 రోజుల కార్యక్రమం చేసిన తరువాత ఈ యమదూతలు మళ్ళీ వస్తారు. మొట్టమొదటి రోజు వచ్చిన వాళ్ళు 2 గడియల్లో తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టేసిన వాళ్ళు 12వ రోజు వరకు వాయు రూపంలో తిరుగుతూ ఈ సపిండీకరణం అయిన తర్వాత వీళ్ళని తీసుకువెళ్తారు. ఈ యొక్క యమదూతలు తీసుకువెళ్తారు ఆ యొక్క ప్రేతని. ఆ ప్రేత రూపంలో ఉంటారు, వాయు రూపంలో ఉంటారు, యాతనా శరీరం అంటారు. వాళ్ళకి కన్ను ముక్కు అనేటువంటివి అన్నీ ఉంటాయి, కానీ దాహం వేస్తుంది, దాహం తీర్చుకోలేదు, ఆకలి వేస్తుంది, అన్నం తినలేదు. అటువంటి పరిస్థితి అన్నమాట. వీళ్ళు ఆ 12వ రోజున తీసుకువెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? యమలోకాన్ని. యమలోకాన్ని తీసుకువెళ్ళడానికి 1 year పడుతుంది అన్నమాట. స్టార్టింగ్లోనేమో 2 గడియల్లో పట్టింది, ఇప్పుడేమో 12వ రోజు కార్యక్రమం అయిన తర్వాత యమదూతలు తీసుకెళ్తారు. 16 పట్టణాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పట్టణం దాటుకుంటూ వెళ్తారు. ఆ పట్టణాల్లో ఎలా ఉంటుందంటే, ఓ గరుక్మంతుడా, షడశీతి సహస్రాని యోజనానాం ప్రమాదః ఇమ మార్గస్థి విస్తారో
వినా వైతరణి ఖగా అహన్యాయ వై ప్రేతో యోజనానం శతద్వయం చత్వారింశత్ తథా సప్తదివా రాత్రేణ గచ్చతి. 200 యామడల చొప్పున 700 యామడల చొప్పున 4000 ఆమడలు చొప్పున రాత్రింబగళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ 12 నెలలు కూడా వెళ్తూ ఉంటారు, యమదూతలు తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్ళినప్పుడు మనం మొత్తం 12 నెలలు ఉన్నాయి. ఊనత్రయాలు అంటారు, త్రైపక్షికం అంటారు, ఊన షాన్మాసికం అంటారు, ఊన ఆబ్దీకము అంటారు. ఈ విధంగా 12 నెలలు, ఈ 3 కలిపితే 15. షోడశం అంటారుగా, షోడశ అంటే 16 కదా. అంటే ఈ 15తో పాటు బాడీ ఉండగానే ఒక కార్యక్రమం చేయాలి. మనం ఈ బాధలో ఉన్నప్పుడు దాని మీద శ్రద్ధగా చేయలేమని ఆ కార్యక్రమాన్ని తీసేసి 11వ రోజు పెట్టుకున్నాం. ఈ విధంగా 11వ రోజున 16 మంది బ్రాహ్మణులు పెడుతూ ఉంటారు. ఇలాగా 12వ రోజు అభ్యంతరీకరణ అయిన తర్వాత యమదూతలు తీసుకువెళ్తున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పట్టణానికి వెళ్తారు. అక్కడ ఒక పట్టణంలో పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. ఎలా పడుతూ ఉంటుందా, మొన్న వర్షం పడింది వడగళ్ళ వాన అలా పడుతూ ఉంటుంది అన్నమాట. ఒక చోట గులకరాళ్ళ వర్షం పడుతూ ఉంటుంది. అతి శీతలం, అతి ఉష్ణం, ఇవన్నీ కూడా ఆ యొక్క పేర్లు చెబుతూ వచ్చారు. అవి మొత్తం 16. అవి ఏమిటో చూద్దాం. సౌమ్యం శౌర్యపురం నగేంద్ర భవనం గంధర్వ శైలాగమో క్రౌంతం క్రూరపురం విచిత్ర భవనం బహ్వపదం. ఈ విధంగా భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళేటప్పుడు సౌమ్యుడు అంటే సౌమ్యం అంటే చంద్రుడు కదా, చంద్ర సంబంధమైనటువంటి ఒక పురం ఉంటుంది. అక్కడ బాగా శీతలంగా ఉంటుందన్నమాట. సౌరపురం, సూర్యుడు బాగా ఉష్ణంగా ఉంటుందన్నమాట. లభ్యం భవనం, ఇది పర్వతముల యందు ఉంటుందట. గంధర్వ శైలాగమనం, గంధర్వులు ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. క్రౌంచము అంటారు, అంటే కొంగలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే 16 పట్టణాలు అన్నమాట. విచిత్ర భవనం అంటారు, బహ్వపదం అంటారు, దుఃఖధరానియు, ఆ ప్రాంతం అంతా దుఃఖంగా ఉంటుందన్నమాట. సుతప్త భవనం అంటారు, ఇక్కడ ఇండ్లు ఎప్పుడు కాలుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి రావణ కాష్టం అంటారు కదా, అలాగా ఈ యొక్క ఇల్లు అనేటువంటి ఆ ప్రదేశంలో ఎప్పుడు కూడా చిచ్చులు ఉంటుంటాయి. పయోవర్షం అంటారు, ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతూ ఉంటుంది. శీతాఢ్యం అంటారు, చలి విశేషంగా ఉంటుంది. బహుభీతి అంటారు, మిక్కిలి భయాన్ని కలిగించేటువంటిది. అదేవిధంగా ధర్మభవనం అంటారు, ఇది పుణ్యాత్ములు మనకే ఉంటారన్నమాట. ఈ విధంగా మొత్తం 16 పట్టణాలు ఉంటాయి. ఈ 16 పట్టణాలలో ఇది దాటుకుంటూ ఆ సంవత్సరీకానికి వెళ్తారన్నమాట. ఈ యొక్క యమదూతాలు తీసుకువెళ్ళేటువంటి శరీరం, ఈ యొక్క పిండ శరీరం మూరెడు ఉంటుందన్నమాట. బారుడు అంటే ఇలా అంటారు, మూరెడు అంటే ఇది కదా, ఈ మూరెడు ఉంటుందన్నమాట. ఆ సంవత్సరీకానికి వెళ్ళేటప్పుడల్లా ఇంత అంగుష్ట పరిమాణంలో అయిపోతారు. అక్కడ వైతరణి ఉంటుందన్నమాట. ఆ వైతరణిని అది దాటాలి. అందుకనే మేమంటాం మామూలుగా సరదాగా, కృష్ణవేణి నదీ స్నాత్వా శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంట. అలా హైదరాబాద్లో మూసీ నది స్నాత్వా చార్మినార్ శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటూ ఉంటారు సరదా. మధ్య మధ్యలో పిల్లలు ఏమన్నా ఇలా చెబుతూ ఉంటే బోరు కొట్టకుండా ఉంటుందని కొన్ని శాస్త్రం కూడా ఏం చెప్పిందో తెలుసా, ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటి ఆ టాకు అన్నుల హట్టింపగా హట్టవగా ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ మధ్య. ఎందుకంటే మనం చెప్పేది 16-20 సంవత్సరాల వారికి అర్థం అవ్వాలి, 40 అవ్వాలి, 60 అవ్వాలి టార్గెట్ అనమాట. అంటే ఎంతసేపు చెప్పామా అనేది కాదు, ఎంత మనసులో హృదయంలో హత్తుకుపోయింది అనుకోండి, అప్పుడు శ్రద్ధగా చేస్తారు, దాని యొక్క విలువ తెలుస్తుంది అనమాట. అట్లా అందుకని ఇది మొట్టమొదటి అధ్యాయం అండి. ఇప్పుడంతా చెప్పింది ఒక అధ్యాయం ఇంతసేపు పట్టింది అనమాట. మనం సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మొత్తం అలా కట్ చేస్తూ వచ్చాం. ఎంతైందండి టైం? పర్వాలేదు, ఒక అరగంట చెప్పచ్చు. మళ్ళీ మీకు వందలు నాదే ఉంది. ఇంకా 2వ అధ్యాయం, ద్వితీయ అధ్యాయం అండి. యమ మార్గ నిరూపణం అన్నారు. వృక్షాఛాయాన్ తత్ర స్త్రియాత్ర విశ్రమతే నరః యస్మిన్ మార్గేన చాన్నాద్యం ఏన ప్రాణా సముద్ధరేతు. మామూలుగా ఈ యొక్క మార్గ మధ్యంలో వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాసికం పెడతాం. ఈ మధ్యకాలంలో ఏమండి 12 నెలలు కదా, 12 మాసికాల్లో ఒక మాసికం ఆపేయండి, పెట్టకూడదు అంటున్నారని ఈ మధ్య ఎప్పుడో కదా 15-20 సంవత్సరాల దగ్గర బాగా వచ్చింది. అలా ఆపకూడదు. ఎందుకని అంటే యమదూతలు ఆ ప్రేతం తీసుకువెళ్తున్నప్పుడు మీరు చేసేటువంటి ఆ పిండ ప్రదానం, ఆ 3 పిండాలు
వాళ్ళకి ఆహారంగా ఉంటుందన్నమాట. యమదూతలు తింటారు, దానిలో కూడా 1/4 అని 1/2 అని ఇలాగ లెక్కలు ఉంటాయి. ఈ యొక్క ప్రేత చనిపోయినటువంటి వారు తీసుకునే ఆహారం వేరు, అలాగే యమదూతలు తీసుకునేటువంటి ఆహారం వేరు. చూసావా, మీ పిల్లలు తద్దినం పెట్టలేదు, మాసికం పెట్టలేదు అని ఇంకొక 2 దెబ్బలు కొడుతూ ఉంటారు. ఏది మాసికాలు పెట్టకపోతే ఒకటి. రెండవది, మీరు కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా సరే ఆ మాసికాలు పెట్టేటువంటి తద్దినాలు పెట్టేటువంటి సేవా సమతులు ఈ కలియుగంలో పుట్టగొడుగులాగా వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ పెట్టకూడదు, ఎందుకంటే ఉద్యోగ ధర్మాల్లో ఉన్నారు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాచోదద్యాత్, మనోదద్యాత్, చక్షుర్దద్యాత్ అంటారు. కంటితో 2 చెప్పాలి, హృదయం తగ్గించి పలకాలి, మాటలతో పలకాలన్నమాట. వీళ్ళు చేయి పట్టుకొని తీసుకొచ్చి కూర్చొని ఏమంటే వాళ్ళ భోజనాలు ఉండండి అన్నారు. అంటే ఆ రోజు నుంచి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో తాండవిస్తుంది. 10 అయింది, 11 అవుతోంది, ఇంకో కొంచెం భోజనం టైం అవుతోంది, మరి భోజనం చేసి వెళ్ళండి అంటే 20 ఇయర్స్ తర్వాత, 20 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి వాళ్ళు తాండవిస్తుంది. వీడెందుకు వచ్చాడు, నా భార్య ఉద్యోగస్తురాలు, ఇప్పుడు నేను వీడికి వంట చేసి పెట్టాలా అంటే ఆ బాధ అతనికి ఉంటుంది, మనం చెప్పడానికి ఏముంటుంది. అలా అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించదు. కాబట్టి ఎప్పుడైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళనే అలా ఉంటే, తద్దినాలు పెట్టకపోతే ఈ యొక్క పక్కన ఉన్నటువంటి యమదూతలు అనేటువంటి వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. మీరు తద్దినం మాసికం పెట్టకపోయినా పర్వాలేదు, అలానే మానవని కాదు. మన ఇంట్లో 3 బ్రాహ్మణులు పిలవాలి, మంత్రానికి 1, 3 భోక్తలు పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాల నుంచి మంత్రాన్ని విడిగా చదువుతున్నారు, 2 బ్రాహ్మణులు పెడుతున్నారు. ఇంకా తక్కువ వస్తుంది కాబట్టి ఓ మంత్రం భోక్త, పూత మేత అంటారు. ఇది మీద అన్నం, పెద్ద గారెలు, 4 చట్నీసు, 4 కర్రీస్, అప్ అండ్ డౌన్ చార్జీస్ అంటారు. తద్దినాలు పెట్టేటప్పుడు మాసిగాలు ఆ ఆకులు పట్టుకోమంటారు. ఇక్కడ పితృదేవతలకి కళ్ళు ఉండవు, అందుకని నాయన ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ హార్ట్స్ ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. అందుకని సౌండ్ చేయకూడదు, తద్దినాలు పెట్టేటప్పుడు గరిటిని గట్టిగా కొట్టకూడదు. ఇవన్నీ ఏంటంటే రేపు 12వ రోజు మాసిక సమయంలో మీకు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి కాస్త ప్రారంభం అన్నమాట. తద్దినాలు పెట్టేటప్పుడు శబ్దం రాకూడదండి, వాళ్ళకి కళ్ళు ఉండవు అన్నమాట, పితృదేవతలు భయపడిపోతారు. అందుకని ఇది మీద మన్నం అని చెబుతూ ఉంటారు. ఈ పెద్ద గారెలు, 4 చట్నీస్, 4 కర్రీస్, అప్ అండ్ డౌన్ చార్జీస్ అనేటువంటిది ఏదో సరదాగా చెబుతున్నాం కానీ చాలా తప్పు అనమాట. శ్రద్ధగా వారికి పెట్టాలి. ఆ 2 బ్రాహ్మణ మంత్రము భోక్త పూత మేత అంటారు, అది పనికిరాదు. అన్నం తింటూ ఎంగిలి నోటితో మంత్రాలు చెప్పకూడదు. కాబట్టి మీరు అలా పిలకపోతే, అలా చేయలేకపోతే తర్పణ చేసుకొని 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అది లేకపోతే 1 బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి, తర్పణ చేసుకోండి. అది లేకపోతే తర్పణ చేసుకొని స్వయం పాకం ఇవ్వండి. ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలి అలా అని మానకూడదు. ఇప్పుడు స్వగృహే పూర్ణమాచరేది పరగృహే తదర్థకం పట్టనే పాదమాచారం పాంక్తే శూద్రవత ఆచరేయత్ అన్నారు. ఫ్రిడ్జ్లో పూలు పెట్టకూడదు, నిన్నటి వచ్చే నీళ్లు వాడకూడదు. అది మనకి పల్లెటూరులో చక్కగా పారుతూ ఉన్న నీళ్లు తీసుకుంటాం, చక్కగా ఆ రోజు పూసిన పుష్పాన్ని పెడతాం. పరగేహే తత్వ అర్థకం, మీరు మా ఇంటికి వచ్చిన గేహం గృహం, మీరు మా ఇంటికి వచ్చినా నేను మీ ఇంటికి వచ్చిన తత్వ అర్థకం, దానిలో 50% చేస్తాం, 100లో. పట్టణే పాదమాచారం, భాగ్యనగర పట్టణం, ఈ యొక్క ఒంగోలు పట్టణంలో నిన్నటి వచ్చిన నీళ్లు మరి అపార్ట్మెంట్లో పూజలు పనికిరావు, ఏదైనా భూమి మీదే చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ అనేటువంటిది మనకి లేదు, పూర్వకాల ఇల్లు ఇలా ఉండేవి. కానీ ఏంటంటే ఇప్పుడు మనం చేశామా లేదా అన్నదే కావాలి. అందువల్ల ఎట్లా చేసాం, ఫ్రిడ్జ్లో పూలు పెట్టామా, నిన్నటి వచ్చిన నీళ్ళు అక్కర్లా, భక్తిగా చేస్తే చాలన్నమాట. పాంతే శూద్రవత ఆచరేయత్ అంటారు. ప్రయాణాలలో ఒక శూద్రుల్లాగా ఉండాలి. ఎందుకని అంటే రైల్లో వెళ్తూ ఉండేవారు, కాశీ వెళ్ళేవారు 30 గంటల ప్రయాణం, సంధ్యావందనం చేసుకోవాలి. మగవాళ్ళేమో విభూతి నీళ్ళు చల్లుకుంటారు, ఆడవాళ్ళు పసుపు నీళ్ళు చల్లుకుంటారు. ఆ పని ఇంటి దగ్గర చేస్తా అంటే కుదరదు. సమయాన్ని బట్టి చీఫ్ కాస్త చీపు చేసేసి ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయలేకపోతున్నాం కాబట్టి అలా. ఇందుకీ చెప్పడం ఏంటంటే తద్దినాలు అనేటువంటివి ఆ మాసికాలు కానీ ఇంట్లోనే పెట్టాలి, బయట ఎక్కడా పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారే అన్నం వండుతారు, దాన్ని షేర్స్ చేసి అందరికీ పెడుతూ ఉంటారు. అందువల్ల రాఘవేంద్ర స్వామి మఠంలో అలా చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఆచారం ఏమో కానీ మనకి ఆచారం కాదు. కాబట్టి ప్రతి నెల 12 నెలలు ప్లస్ 3 ఊనత్రయాలు 15 మాసికాలు భోజనం పెట్టినట్లయితే, పిండ ప్రదానం చేసినట్లయితే వాళ్ళు ఒక్కొక్క పట్టణానికి వెళ్తారు. ఆ పట్టణంలో ఆ యమదూతలు, ఆ యొక్క పితృదేవతలు కూడా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు. అత కచన్మహాఘోరం అసిపత్రం అంటారు.
అంటే అసిపత్రం అంటే ఐరన్గా ఇనుముగా ఉన్నటువంటి రేకులుగా ఉన్నటువంటి పత్రం అన్నమాట. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు దాని మీద అడుగు పెడుతూ ఉంటారు. చాలా కష్టమైనటువంటిది అన్నమాట. ఒక చోట గాఢాంధకారంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. నూతి అలా నూతిలో మనకి దిగుడు భావాలు అంటారు కదా, అలా ఉంటాయి అన్నమాట. అక్కడ కొండ ఉందో మనకి అస్సాం అంటారే, అదే అస్సాం అనే పదం ఎందుకు వచ్చింది? గౌహతి ఎలా వచ్చింది అంటే ఆవు యొక్క లెగ్ స్టార్టింగ్, గోవు యొక్క లెగ్ అక్కడ పెట్టింది కాబట్టి గౌహతి అయిపోయింది. అస్సాం అంటారు. అక్కడ కొండలు గుట్టలు సమంగా ఉండవు, సమంగా మనకి అసమతీయులు అంటూ ఉంటాం కదా, అట్లాగే కొంచెం ఎత్తులో ఉంటుంది, కొంచెం తక్కువలో ఎత్తు పల్లాలుగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఆ కొంచెం ఎత్తులో ఉంటుంది, పర్వతాలు కొంచెం లోకడగా డౌన్ ఉంటుంది, అంధకారంగా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొన్ని చోట్ల జలగలతో ఉన్నటువంటి ప్రదేశం. ఆ మధ్య సినిమా వచ్చింది కదండి, ఏ సినిమా అండి? అపరిచితుడు అన్నమాట. గుర్తుపెట్టుకున్నాం, మేము మర్చిపోయాం, మేము గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఏ దోషం చేస్తే ఏమిటి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా కొన్ని చోట్ల జలగలు ఉంటాయి, కొన్ని చోట్ల నీళ్లు పడుతూ ఉంటాయి, ఇసుక ప్రదేశం అన్నమాట. మరి ఒక చోట కరిగి ఉన్నటువంటి రాగి గల ప్రదేశం, రాగి కాపర్ ఉంటుంది కదా, అంటే కరిగి ఉంటుంది కదా ఆ ప్లేస్. మన చూడండి పొద్దునే చెప్పినట్టున్నారు, ఎండాకాలంలో తారు రోడ్డు కూడా కరిగిపోయింది అన్నారే, అక్కడ వేయటమే అడుగు వేస్తే కష్టంగా ఉంది కదా. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తారు, నిప్పుల రాసి ఉంటుంది అన్నమాట. అలాగే పైనుంచి వర్షాలు పడుతూ ఉంటాయి, నిప్పుల పిడుగులు అన్నమాట. అందుకని జగములు తెలియని వారు గజములు అంటారు. ఆత్మశక్తి ఉన్న జానాతీతి గజ, నిరంతర లోలాయమాన స్వరూప గజ. తానేంటో తెలియదు, చక్కగా గజస్నానం చేస్తుంది, బయటకు వస్తుందా మళ్ళీ మట్టి పోసుకుంది. మనం అనుకుంటాం రోజు పొద్దున్న 4ంటికి లేస్తామన్నాం, దేవతా స్నానం అంటాం, చేసేది స్నానం రాక్షస స్నానం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పిడుగులు పయనించి పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ పురాణాలు, ఆ కథలు మనలోనే ఉంటాయి. మనం దాన్ని అన్వయించుకుంటూ ఉండాలన్నమాట. ఈ పిడుగులన్నీ కూడా పైన పడుతూ ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా చిన్న గున్న ఏనుగు వెళ్తుంటే తలగవు కొండలకైనా మలగవు సింగములైన ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నలు అంటారు. గున్న ఏనుగులు పైనుంచి పిడుగులు పడుతూ ఉంటే కుంభస్థలంతో కొట్టేస్తున్నాయి. అదేవిధంగా మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంటే పర్వతాలు అడ్డం ఉన్నాయి, కుంభస్థలంతో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మెయిన్ రోడ్డే సబ్ రోడ్డుకు వెళ్ళవట. అలాగా మనం కూడా ఎంతో అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరైనా సరే ఆ స్థానానికి వెళ్ళేటప్పుడు గల ఆ బాధ తెలుస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా కష్టమైనటువంటిది, రావడం కష్టం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం కష్టం. కాబట్టి ప్రతిరోజు కూడా రామాయణ భారత భాగవతాలు వినాలి. ఏదో మొహమాటానికి 10 రోజుల్లో పురాణం వినాలి అనేటువంటిది కాదన్నమాట. ఈ రామాయణ భారత భాగవతాలు ఎలా వినాలి? మనం అనుకున్నాం భక్తియా భాగవతం అన్నాం, భక్తి యుక్తియాచ భారతం అన్నారు. భక్తితో పాటు యుక్తి కూడా ఉపయోగించాలి. భారతం ఎప్పుడైతే చదువుతారో బుద్ధితో పనుంది, భక్తిగా చదవాలి. విరాట పర్వం ఉంది, 5 ఉన్నారు పాండవులు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు, అజ్ఞాతవాసం చేస్తున్నారు. దక్షిణ గోగ్రహణం జరిగింది, 4 వెళ్ళిపోయారు. మరి అర్జునుడు బృహన్నలో ఉన్నాడు. ధర్మరాజు గారు ఎందుకు పెట్టారు అక్కడ? ఆయన కూడా వెళ్ళొచ్చుగా. అంటే ఇప్పుడైతే మార్పుల్స్ ఇవన్నీ వచ్చేసాయి, టైల్స్. పూర్వకాలంలో గోమయంతో అలికేవారు, చిన్న చెర్రి వచ్చేది, పక్కన మంటరకప్పు ఉందని లెక్క అన్నమాట. ఒక నష్టం వస్తుంది, ఇంకో నష్టం వస్తుందని లెక్క. ఒక లాటరీ వస్తుంది, వెంటనే ఇంకో లాటరీ వస్తుంది అన్నమాట. అంటే ఒక సుఖం వస్తే ఇంకో సుఖం, ఒక దుఃఖం వస్తే ఇంకో దుఃఖం పక్కనే ఉంది అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ దక్షిణ గోగ్రహణం ఎక్కడైతే జరిగిందో ఏమో అందరూ వెళ్ళిపోతే మరి మనం ఇక ఆశ్రయించినటువంటి విరాట పర్వత రాజు ఉన్నారు కదా, మరి ఆ రాజుని మనం సంరక్షించాలి, మా తమ్ముడు బృహన్నలు చూసుకుంటాడు, అర్జునుడు చూసుకుంటాలి అనుకున్నారు. వచ్చాడు, వెంటనే ఉత్తర గోగ్రహణం జరిగింది, ఈయన వెళ్ళాక. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందంటే యుక్తితో భారతం చదవాలి, భక్తితో పాటు యుక్తి కూడా. రామాయణం మహార్ణవ సముద్రం లాంటి, భక్తి యుక్త్యాచ వ్యుత్పత్త్యాచ మహార్ణవ రామాయణం అంటారు. వ్యుత్పత్తి కావాలి. ఆ పదం విష్ణు సహస్రనామంలో 10 పేర్లు, ఒకటే పేరు 10 సార్లు వస్తుంది. విష్ణుర్వ అక్కడే స్టార్టింగ్లో 2 ఉన్నాయి. నాకు ఇదే తెలుసు కాబట్టి ఈ పేరే చెబుతామంటే చదువు. మనకి ఏదంటే నవ అంటే కొత్త, నవ అంటే 9 అని అంటున్నాం. పొద్దున కంపు అంటే మీరు కూడా 4 రకాల పర్యాయ పదాలు చెప్పారు, ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయన్నమాట. కాబట్టి భక్తి యుక్తి అంటే వ్యుత్పత్తి కూడా కావాలి. మిత్రుడు అంటే ఎవరు, సుహృత్ అంటే ఎవరు అనేటువంటి తెలియాలి. మిత్రుడు అంటే ఏమండి? అదే అవును, మిత్రుడు అంటే ఇక్కడ స్నేహితుడు అన్నమాట. స్నేహితుడు అంటే దానిలో కూడా అర్థం ఏంటి?
అంటే 50-50, నువ్వు నాకు ఈ పని చేయి, నేను నీకు ఈ పని చేస్తా, ఒడంబిక అన్నమాట. అటువంటి వారిని మిత్రుడు అంటారు. మరి సుహృత్ అంటే మీరు నాకు చేయకపోయినా పర్వాలా, నేను చేయాలి. అందుకని వాలి సుగ్రీవులలో రామచంద్రస్వామి వారు సుగ్రీవుని రక్షించాలి. ఆయన ఏదో రక్షించడానికి ఇందుకోసం వెళ్ళలేదన్నమాట. అంటే ఆ రామాయణం చదివేటప్పుడు భక్తిగా ఉండాలి, బుద్ధితో ఆలోచించాలి. ఆ పదాలు ఎందుకు పెట్టారు, మిత్రుడా సుహృత. మిత్రుడు అంటే పక్కపక్కన సంబంధ బాంధవ్యాలు, నువ్వు ఈ పని చేయి ఆ పని చేస్తా అంటారు. కానీ సుహృత్ అంటే మీరు నాకు చేయకపోయినా పర్వాలి, నాకు ఆ విషయం తెలిసింది వెంటనే చేయాలి. ఆ పదాలు ఉంటాయి. అందుకని రామాయణ భారత భాగవతాలు ఎలా చదవాలని కూడా ఉంది. కాబట్టి రోజు చదువుతూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పురాణాలు చెప్పేటువంటి సమయంలో కొంచెం టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ విఘ్నులు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి చెప్పేది ఏదో మన పిల్లవాడు చెబుతున్నాడు విందాం అనుకుంటూ ఉంటున్నారు. అలాగే 16 పట్టణాలు కూడా పైనుంచి వర్షాలు పడుతున్నాయి, పిడుగులు కూడా పడిపోతున్నాయి అన్నమాట. అవన్నీ దాటుకుంటూ 16 పట్టణాలకు వెళ్ళారట. శతయోజన విస్తీర్ణ పూజ శోణిత వాహిని అస్థి బృంద తటా దుర్గమాంస శోణిత కర్దమ. అక్కడ వైతరణి నది అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది మధ్య మాంసాలు మామూలుగా మనం అంటూ ఉంటాం కదా, మజ్జ అంటే గ్రీజ్ అంటాం కదా, అలా అన్నమాట. అలాగే మాంసంతోనూ చీముతోనూ నెత్తురుతోనూ దుర్గంధంగా ఉంటుందన్నమాట. అది దాటాలి. అది దాటాలంటే గోదానం చేయాలి. మామూలుగా అన్ని ఈ 12 రోజుల్లో 16 గోదానాలు చేస్తారు, మెయిన్ A+. దాని తర్వాత ఇంకా BC అంటే ఇంచుమించు ఒక 108 గోదానాలు చేయాల్సి వస్తుంది అనుకోండి. తర్వాత సంగతి 16 గోదానాలు చేయాలి. దానిలో వైతరణి గోదానం అనేటువంటిది అనమాట. అది బాగా లోతుగా ఉంటుంది, పాపాత్ముల చేత కూడా దాట శక్యం లేనటువంటిది అనమాట. కాబట్టి గోదానం చేస్తే గోవుల యొక్క తోకని పట్టుకొని వాళ్ళతో ఇటు నుంచి అటు వెళ్తారన్నమాట. మొసళ్ళతో కూడా ఉంటుంది, క్రూరమైన జంతువులు, భయంకరమైన పక్షులు కలిదైనటువంటిది. ఆగతం పాపినం దృష్టివా, ఎప్పుడైతే చూశారో వెంటనే సగం గుండెలు జారిపోతాయి అన్నమాట. శింసుమారైశ్చ మకరైర్జాలు మత్స్య కచ్చపై, అక్కడ ఎన్నో రకాలుగా తాబేళ్లు, జంతువులు, నీరు కోతులు, మొసళ్ళు, జలగలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. హా భ్రాత, హా పుత్ర, ముహుర్ముహు, మాటికి పిలుస్తూ ఉంటారు. ఓ తండ్రి, ఓ అన్నయ్య, ఓ అక్కయ్య, ఓ పిల్లల అంటూ వాళ్ళ ముహుర్ముహు మాటికి అరుస్తూ ఉంటారు. మనకు పని జరిగింది, ఏదో అనుకోకుండా కుక్కర్ దింపాలి, చిన్నపిల్లలకి వాళ్ళు తెలియదు, అమ్మయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ రేంజ్ అదనమాట. మనకి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటే మన రేంజ్ వేరే. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వారికి ఆ మందులు వేసుకునేటప్పుడు ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలియదు అనమాట. అలాగే వీళ్ళు ఆ యమదూత దగ్గరికి, యమలోకానికి వెళ్ళేటప్పుడు వైతరిని ఆ దాటేటప్పుడు ఆ ప్రదేశాన్ని చూసి సగం బేజారు పడిపోయి దిగులు పడిపోయి పెద్దగా పిలుస్తూ ఉంటారు. హా భ్రాత, హా పుత్ర, ముహుర్ముహు అంటూ ఉంటారు. అప్పుడు యమదూతలు ముద్గరాల చేత ఆయుధాల చేత కొడుతూ ఉంటారన్నమాట. ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. లోకములో విశేష పుణ్యములు చేసినా మనుష్య జన్మ పొందలేరు. ఇప్పుడు ఏడుస్తావేంటయ్యా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ జన్మలో నీవు జీవించిన సమయంలో ఇలా పెట్టినా ఇలా పెట్టావా లేదా అన్నది కావాలి. మరి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఈ విధంగా చేస్తావేమిటి, ఇలా ఏడుస్తావేమిటి అని ఏడుస్తూ ఉంటే ఇంకొక 2 దెబ్బలు కొడుతూ ఉంటారు. నపూజిత విప్రహ బ్రాహ్మణుడు పూజ చేయకపోతే మనం అనుకున్నాం వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ. కనీసం మన ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టకపోయినా వెంటనే కాఫీ ఇచ్చేయాలి. మంచి పూర్వకాలంలో వచ్చాడు అంటే మంచినీళ్ళు ఇచ్చేవారు. మన భోజనం చేసినా చేయకపోయినా వెళ్ళిపోయినా ఉట్టిగా వెళ్ళకుండా కనీసం మంచి తీర్థం అన్న తాగాడు అనుకుంటారు. కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే వెంటనే మంచినీళ్ళు ఇచ్చేయాలండి. భోజనం పెట్టినట్లు లెక్క, కనీసం కాఫీ టీ ఇస్తే రాదు. అంటే ఈ కాలంలో కొన్ని ధర్మాలు బాగుంటాయి, చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెబుతారు. దానిలో ఆచరించే సమయంలో కష్టం అన్నమాట. కాబట్టి ఆ భోజనం పెట్టకపోయినా బ్రాహ్మణులు భోజనం పెట్టలేదు, బ్రాహ్మణులు పిలిచినప్పుడు స్వాగతం పలకలేదు, వారికి అర్ఘ్యపాద్యాలతో పూజించలేదు, ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. నపూజిత విప్రగణా, ఆ బ్రాహ్మణుల యొక్క గణములు అన్నమాట. బ్రాహ్మణ సంఘం అంటుంటాం కదా, సామూహికంగా ఉపనయనాలు వివాహాలు చేసేటప్పుడు కన్యాదానం చాలా విశేషమైంది. కనీసం బంగారం కానీ ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. నా నిత్యదానం నగవాన్ధికం కృతం నా వేదశాస్త్రార్థ వచ ప్రమాణిత. వేదం చెప్పినట్టుగా మనం నడుచుకోలేకపోతే కూడా ఈ బాధలు వస్తాయి. శృతం పుణ్యం నచ పూజిత తతోజ్ఞో దేహి క్వచిన్ నర్తయస్మయా కృతం. నిత్యము దానమైనా చేసుకోలేకపోతున్నాము. ఒక ఆవును కూడా ఆవుకి మేత కూడా ఇవ్వలేకపోయాం, గోగ్రాసం కూడా ఇవ్వలేకపోయాం.
పుణ్య కార్యక్రమాలు చేయలేకపోయాము, వేదశాస్త్రాలను నమ్మలేకపోయాం. నమ్మకం ఉంటే నమ్మితే ఒమ్ము కాదు అంటారు. మనం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఆల్వేస్ డేంజర్ అన్నట్టుగా చేద్దాం అనుకుంటాం, కానీ చేయలేమన్నమాట. కానీ కలియుగంలో ఇటు యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేయకపోయినా ఈ పురాణ ప్రవచనం స్మరిస్తే చాలా ముక్తి పొందుతాం. కానీ ఆ మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇందాక అనుకున్నాం కదా, నారద మహర్షి గారు యమలోకానికి వెళ్తే ఈ మనుషులు అనేటువంటి జన్మ రావడం కష్టం, దానిలో రామనామస్మరణ కూడా చేయలేకపోవడం. ఈ విధంగా భక్తుర్మయానైవ కృతం హితంచ వచః. మా ఆడవాళ్ళు పెట్టుకోమాకండి. దీనిలో మనకి ఎలా ఉంటుందంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. పూర్వకాలంలో ఎప్పుడైనా సరే చాలామంది మీరు అంటే ఆడవాళ్ళందరూ అట్లాగే ఉంటారు అనుకోండి. భర్తకి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేస్తారు. పతివ్రత అంటారు, సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు, కార్తీక మాస వ్రతం అంటారు, దీక్ష అంటారు. వ్రతం అంటే వారిని అనుసరించి ఉండేటువంటిది, భర్తని అనుసరించి ఉండేటువంటి వారు పతివ్రతలు అంటారు. అహల్య, ద్రౌపది, తార, మండోదరి, పంచకన్యలు అంటారు. వాళ్ళండి పంచభూతాల నుంచి ఉద్భవించిన వారు. మీకు ఉదాహరణకి అలివేలు మంగాపురం కాదు, ఆల్మేలు మంగాపురం. లాకే మామతి పెట్టారు, అలివేలు అనకూడదు, ఆల్మేలు అనాలి. అంటే నీటిలోంచి ఉద్భవించారన్నమాట అమ్మవారు, పద్మావతి అమ్మవారు. భూమిలోంచి ఉద్భవించేవారు సీతా అమ్మవారు. వేదధ్వని ద్వారా వచ్చిన వారు వేదవతి. ఏమండి, మరి ద్రౌపదీదేవి అగ్నిహోత్రంలోంచి వచ్చిందనమాట. ద్రుపద మహారాజు, ద్రౌపది అగ్నిహోత్రం. ఈ విధంగా నిత్యము పంచకన్యలు ఆ నామ స్మరించినంత మాత్రమునే వాళ్ళ యొక్క బుద్ధి మనకు వస్తుందన్నమాట. మనం ఈ కాలంలో కొన్ని చేసి కొన్ని చేయలేకపోయినా ఆ యొక్క దోషాన్ని కూడా తొలగింపజేసుకోవచ్చు. 10 సప్త దినాన్యేకో వాయువేగన గచ్చతి 8 దినే నాత్ర అర్య ప్రేత సౌమ్యపురం వ్రజేతు. ఈ విధంగా భార్యాపుత్రులందరినీ విడిచి చనిపోయినటువంటి మృతులందిన వారు వాయువేగంతో సమానంగా వెళుతూ సౌమ్య పట్టణానికి వెళ్తారు. 17వ దినం చనిపోయిన తర్వాత 12వ రోజు కార్యక్రమాలు అయిన తర్వాత యమలోకంలో యమధర్మరాజు గారి యొక్క దూతలు వచ్చి వారిని తీసుకువెళ్తున్నప్పుడు 17వ రోజుకు వచ్చేటప్పటికల్లా సౌమ్యపురానికి వెళ్తారు. కోసుత, ఇంత సంపాదించాను, ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళేటప్పుడు ఎవరూ రాలేదు, అందుకనే భార్య ఇంటి గుమ్మం దగ్గరే, బంధువులందరూ కూడా అక్కడ దాకా, పిల్లలందరూ కూడా అక్కడ దాకా, మంచి పుణ్యం అనేటువంటి పాపపుణ్యాలు ఏమవుతాయని తనతో అంటూ ఉంటారు. ధనం ఎక్కడైంది, ధనం ఎక్కడికి వెళ్ళిపోయింది, సూత పిల్లలు ఎక్కడికి వెళ్ళారు. అలాగా వారి సౌఖ్యాన్ని తలిచి దుఃఖించానే, అయ్యో పిల్లలకి నేను ఈ పని చేశాను ఆ పని చేశాను. కాబట్టి మనం పుడుతూనే కొన్ని రుణాలతో పుడుతూ ఉంటాం. కాబట్టి పెద్దవాళ్ళు చేసుకోలే, తన కుమారుడు బాగుంది. అన్నం వడ్డించేటప్పుడు మారు వడ్డించమంట. ఇందాక వడ్డించిందే మీ నాన్నగారు మీ వారి యొక్క ధర్మాన్ని ఏం ఆచరించారు, అంతటితో పులిస్టా పెట్టకుండా దాన్ని కంటిన్యూ చేయాలి. తన కుమారుడు అంటారు. ఆ విధంగా మీరు ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళు ఉత్తమ గతులు వెళ్తారు అనేటువంటిది కూడా చెప్పారు. ఏవ ముక్త తతో దూతైస్తార్ధ్య మానస్య ముద్గరై నిపతన తూతావస్తం శేషే కుషదేబలాతు. ఇట్లు ఈ విధంగా యమభటులు పలికి ఉద్గరముల చేత కొడుతూ తాళ్లతో కట్టేసి అలా ఈడ్చుకుని తీసుకువెళ్తున్నటువంటి సమయంలో దయ కూడా లేదు. సౌర్యపట్టణానికి వెళ్తారు. మాసికానికి వచ్చేటప్పటికల్లా సౌర్యపట్టణం అంటే ఇందాక చంద్రుడు సూర్యుడు అనుకున్నాం. 17వ రోజున సౌమ్యుడు చంద్రపట్టణం. నెలకు వచ్చేటప్పటికల్లా సౌరపట్టణం. త్రైపక్షగానికి వచ్చేటప్పటికల్లా సూర్యుని తనయుడు జంగము పట్టణానికి వెళ్తారట. అది 45 త్రైపక్షం అంటే పక్షం అంటే 15 కాబట్టి త్రైపక్షం. దీనిలో కూడా మనం త్రైపక్షం అంటున్నాం కానీ మాసికం అయిన మర్నాడో ఒక రోజు గ్యాప్ ఇచ్చిస్తున్నాంగా, 45 రోజులు కావట్లా. అందుకని ఊన పంచకం అని మధ్య పంచకం అని అలా అంటారు. 15 రోజులు పక్షం, మధ్యలో స్టార్టింగ్ 5 రోజులు, మధ్యలో 5 రోజులు, ఎండింగ్ చివరిలో ఉన్న 5 రోజులు. రెండో మాసికం మనకేంటంటే 30 రోజుల తర్వాత ఇంటద్ద ఇస్తాం. అది ఇప్పుడైతే ముందుగానే 6 నెలలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సంగతి. 30 రోజులు అయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు పూర్వం. ఈ మాసికాలు ఏంటంటే మొదటి రోజునే మాసికం పెట్టేస్తాం, 30 రోజుల తర్వాత కాదు, మొదటి రోజు. కాబట్టి 12వ రోజు పెట్టేటువంటిది 1వ మాసికం అవుతుంది. మళ్ళీ చనిపోయిన తిథి వచ్చే సమయానికి 30వ రోజు 2వ మాసికం వస్తుందన్నమాట. 2వ మాసికం వచ్చిన తర్వాత ఆ 15 రోజుల్లో మొదటి 5 రోజుల్లో పెట్టాలి.
త్రైపక్షికం. అదే ఊనశాన మాసికం అంటారు. 171వ రోజు నుంచి 175వ రోజులో పెడతారు. అదేమిటి 15 రోజుల్లో 1 to 5 త్రైపక్షికం పెట్టాం కదా, 5 to 10 పెట్టాలి. ఇంకా సంవత్సరీకానికి ముందు 12వ మాసికం పెట్టి ఆ 15 రోజుల్లో 10 to 15 పెట్టాలి. అలా పెట్టలేక 12వ మాసికం అయిపోయిన తర్వాత మధ్యలో పెట్టి మళ్ళీ సంవత్సరీకం అంటే ఎందుకు, ఆ సంవత్సరీకాలకి 2 రోజులకి ముందు 1 రోజు పెట్టేద్దాం, ఆ విధంగా 3 రోజులు అయిపోతుంది. ఈ 15వ రోజు 10 to 15 రోజులు పెట్టేటువంటిది 12వ నెలలో 12వ మాసికం పెట్టి 10 రోజుల తర్వాత 15 రోజుల్లో పెట్టి మళ్ళీ చివరి 2 మాసికాలు ఊన పెట్టడం ఇబ్బంది అని మధ్యలో తీసేసాం, దానికి ముందు రోజు పెట్టేస్తున్నాం. ఈ విధంగా మొత్తం 16 త్రైపక్షికం అంటారు. ఈ త్రైపక్షికానికి వచ్చేటప్పకల్లా ఎక్కడి దాకా వచ్చాం, జంగమ పట్టణం, సూర్యుని యొక్క కుమారుడు దగ్గర పట్టణానికి వచ్చాం అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాసంలో ఆ పట్టణాలు దాటుకుంటూ ఆ మాసికాలు అనేటువంటిది పెట్టాలి. మొత్తం 16 పట్టణాలు. 16 పట్టణాలు అయితే సూక్ష్మ శరీరం పొందేస్తారు. పిండ శరీరం కాస్త బొటన వేలంత పరిమాణంలో సూక్ష్మ శరీరం వస్తారు. దాన్ని యాతనా శరీరం అంటారు. యమభటులు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటారు. ధర్మరాజుపురే సంతే చతుర్ద్వారిణి చఖేచర తత్రాయాం దక్షిణ ద్వార మార్గస్థే పరికీర్తిత. మనకి ఎంట్రన్స్ ఇది అనుకుంటాం సింహద్వారం, మనకి తక్కువ కానీ దక్షిణాదిలో దేవాలయాలు 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి. అలాగే యమపట్టణానికి కూడా 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి. ఎవరెవరు ఏ ద్వారం నుంచి వెళ్తారో కూడా వాళ్ళ లెక్క ఉందన్నమాట. పాపం చేసుకున్న వారు యమద్వారం దక్షిణ మార్గంలో సౌత్గా వెళ్తారు. ఈ విధంగా 16 పట్టణాలు దాటుకుంటూ సంవత్సరం దాటిపోయింది. సంవత్సరానికి అందుకని ఒక పిల్లవాడు పుట్టాలి అంటే ఇప్పుడు మామూలుగా మా నాన్నగారే పుట్టారు అంటాం, సంవత్సరీకాలు కాకముందు. ఆ జీవుడు మళ్ళీ పుట్టడు. సంవత్సరం దాటితే కానీ ఈయన వెళ్తే కానీ ఈయన ఉద్దేశం ఏమిటో తెలియక మంచా పుణ్యమా చెడా ఏమిటని దాని లెక్క వేస్తారు. కానీ అంటే మనం ఏంటంటే వారి యొక్క ఆశీర్వచనం వల్ల అని మన తృప్తి కోసంగా ఆ మాట అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక చనిపోయినటువంటి వారు మరలా పుట్టడానికి 1 year ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అత తృతీయోధ్యాయ ప్రారంభ యమయాతన నిరూపణం అన్నారు. 40 యోజనాని చతుర్యుక్తాని కాశ్యప బహుభీతిపురాదగ్రే ధర్మరాజుపురం మహతు. ఓ గరుత్మంతుడా, బహుభీతి అనే పట్టణం ఉందయ్యా. అది దాటిన తర్వాత 44 యామల దూరంలో యమధర్మరాజు వారి యొక్క గృహం ఉందన్నమాట. అక్కడ హాహాకార సమాయుక్తం దృష్టివాక్రం దతిపాతకి తత్కృతం మాపకర్మి యమస్య పురచారిణ. మనం మామూలుగా అండి గలగల పారుతున్న గోదావరి అంటారు, వేదంలా ఘోషించే గోదావరి అంటారు. గోదావరి నీళ్లు త్రాగితే వేదం వస్తుంది. వెంటనే వీళ్ళు సౌత్ వాళ్ళు అన్నారు, ఏమండి కావేరీ నీళ్ళు తాగితే ఏమొస్తుంది, కావేరీ నీళ్ళు తాగితే రాగం వస్తుందయ్యా అన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మనం తక్కువ వాళ్ళవా, మన కృష్ణ దగ్గర ఉంది కాబట్టి మాది కృష్ణా జిల్లా అండి అన్న. మరి మీకేం వచ్చు అన్న, మాకు వేదం వచ్చు, సంగీతం వచ్చు, నృత్యం కూడా వచ్చు అండి అన్న. ఎవరి డబ్బా వాడు కొట్టుకోవటం అన్నమాట. అంటే మామూలుగా నదీ ఆ తీర్థాన్ని త్రాగినంత మాత్రముని. అందుకని రాయలసీమలో ఉన్నటువంటి నీళ్లు పౌరుషంగా ఉంటాయి అంటారు కదా, కొన్ని చోట్ల సత్వగుణంలో ఉంటాయి. యుద్ధాలు చేసేటప్పుడు కూడా ఆ బాణాలు తీసుకొని ఆ పౌరుషంగా ఉన్నటువంటి నీళ్ళల్లో తాపడం చేస్తారు. ఆ శక్తి అంతా కూడా దానిలోకి వచ్చి శత్రువుని తొందరగా సంహారం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నీళ్ళల్లో కూడా 3 రకాలుగా ఉంటాయి. నీళ్లు కూడా నిద్రపోతూ ఉంటాయండి, చెట్లు నిద్రపోతూ ఉంటాయి, రాళ్ళు నిద్రపోతూ ఉంటాయి. పూర్వకాలంలో ప్రొక్కినలు లేకుండా గాలిగోపురాలు రాళ్ళను ఎలా తీసుకెళ్లారు, ఓ ర్యాంపులాగా కట్టి ఏనుగులతో తీసుకెళ్తూ ఉండేవారు. అట్లాగా 4 పక్కల 4 ద్వారాలు ఉన్నాయి. హాహాకారాలు కూడా చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే తమిళనాడు వెళ్తే ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్టుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్తే పక్కన పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తున్నారు, అది చెప్పడానికి చెప్తున్నారు. శ్రవణ బ్రాహ్మణ పుత్ర స్వర్భ పాతాళధారిణ దూరశ్రవణ విజ్ఞాన దూరదర్శన చక్షు. వైశ్రవణులు అంటారు. యమధర్మరాజు గారి పక్కన చిత్తగుప్తుడు పక్కన వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఏమిటో అన్ని లెక్క కట్టి ఈ యొక్క చిత్తగుప్తుడు చెబుతారు. అప్పుడు యమధర్మరాజు అంటారు, ఆ శ్రవణులు మనుషులు మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత, అందుకని త్రికరణ శుద్ధి అంటారు, మనోవాక్కాయ కర్మ అంటారు.
వాటి ద్వారా చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో పాపం కానీ పుణ్యం కానీ వాళ్ళు చెబుతారు. ఆదిత్య చంద్ర, అసలు వీళ్ళు ఎలా చెబుతారు అంటే ఒక వైశ్రవణుల వల్ల కూడా సరిపోదు. ఆదిత్య సూర్యుడు, చంద్ర వాయువు, అగ్నిహోత్రుడు, ఆకాశము, భూమి, జలము, ఆత్మ, యమధర్మరాజు, పగలు, రాత్రి, ప్రాతకాలం, సాయంకాలం, 2 సంధ్యలు, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా చిత్తగుప్తుడు వైశ్రవణులు చెబుతారు. వైశ్రవణుడు చిత్తగుప్తుడు చెబుతారు. చిత్తగుప్తుడు ఆ యమధర్మరాజు గారికి చెబుతాడు. పగళ్ళు రాత్రులు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి చెబుతారు. 32 చేతులు గలవాడను, 3 ఆమడల పొడవు, దిగుడు బావులు లాంటి నేత్రాలతో, భయంకరంగా ఉన్నటువంటి ఎర్రని గుడ్లతో ఉన్నటువంటి యమధర్మరాజు గారిని ఎప్పుడైతే ఈ పాపులు చూస్తారో వాళ్ళు భీతి పడుతుంటారు, హడలిపోతారట. చిత్తగుప్తుడు మృత్యువు, జ్వరము మొదలైన వాటితో భయంకరుడుగా ఉంటాడు. చిత్తగుప్తుడు పక్కన మృత్యువు ఉంటుందిట, అదేవిధంగా జ్వరము, ఇవన్నీ కూడా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఒక కోతిని తాడుకు వేసి ఎలా తీసుకెళ్తూ ఉంటారో ఆ విధంగా ఈ జీవిని కూడా అలా తీసుకువెళ్తూ ఉంటారు. యమధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా చండ ప్రచండ అనేటువంటి వాళ్ళు పక్కన ద్వారపాలకుల్లాగా ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళని నిందిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. బూరుగు వృక్షం అని ఉంటుంది, ఆ వృక్షం దగ్గర తలకిందులుగా కట్టేసి ఈ చండ ప్రచండలు ఆ అగ్నిహోత్రాన్ని పెట్టి, లేకపోతే అగ్నిహోత్రంలో ఒక మూకుడు పెట్టి వేపుడు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని సినిమాల్లో. ఇలా కుంభీపాకం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సత్పురుషుల యొక్క శుశ్రూషను చేయకపోతిని కాబట్టి ఇటువంటి ఫలితం వచ్చి. అందుకనే ఒక మాట చెబుతా, తపస్సు మంచిదా, సత్పురుషుల యొక్క సహవాసం మంచిదా అనేటువంటిది ఇద్దరికి అనుమానం వచ్చింది. ఎవరు? విశ్వామిత్రులకి వశిష్ఠులకి వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ కూడా ఆదిశేషువు దగ్గరికి వెళ్ళారు. ఆదిశేషువు యొక్క 1000 తలలలో పైన ఈ భూమి ఉందన్నమాట. ఆదిశేషువు మోస్తూ ఉన్నారు. ఓ పని చేయండి అయ్యా, నువ్వు తపస్సు అంటున్నావు కదా ఓ విశ్వామిత్ర, 999 మొత్తం 1000లో 900 తీసేస్తాను, నువ్వు పట్టుకోది నన్ను. నేను ఎలా అయితే నా తలలతో ఆ యొక్క భూమిని పట్టుకున్నానో, నువ్వు తపస్సు గొప్పదంటున్నావు కాబట్టి నువ్వు పట్టుకో, భూమి నిలబడుతుంది అన్నట్ట. ఆయన పట్టుకోలేకపోయాట. ఎవరు? విశ్వామిత్రుడు. వశిష్ఠుడు సజ్జనుల యొక్క సహవాసం మంచిది అన్నారు, అందుకని ఆయన పట్టుకోగలిగాడు. 10 మంది మంచివాడు ఉన్నారండి, ఓ చెడ్డవాడు కూడా మంచివాడు అవుతాడు. 10 మంది చెడ్డవాడు ఉన్నాడు, మంచివాడు కోసం చెడ్డవాడు అయిపోతుంది. కాబట్టి సత్పురుషుల యొక్క సహవాసం చేయాలి. నేను సత్పురుషుల యొక్క సహవాసం చేయలేకపోతేనే అని అనుకుంటూ ఉంటారు. అలా చేయలేకపోతే వాళ్ళు అడిగినప్పుడు కొందరు గొయ్యి తీసి శిరస్సు వరకు మూసేసి అక్కడ కొడుతూ ఉంటారట, గానుగలో వేయిస్తూ ఉంటారట, గూళ్ళ ముగ్గుల్లో వేయిస్తూ ఉంటారట. అదేవిధంగా భూలోకంలో ఉండగా నా వద్ద వీళ్ళు కొంచెం కనబడుతూ ఉంటారు. భూలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణించిన తర్వాత ఆ లోకంలో తటస్థపడుతూ ఉంటారు. తటస్థపడుతూ ఉన్నప్పుడు నాకు భూలోకంలో నాకు డబ్బులు ఇవ్వలేదు కదా, కాబట్టి నీకు ఇట్లాగే జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ కూడా ద్వేషాలు ఉంటాయి. అలా భూలోకంలో ఉండగా నా వద్ద కొంత ధనం నువ్వు బదులుగా తీసుకున్నావు, ఈ యమలోకంలో తెలుస్తోందా నాకు ఇవ్వలేదు కాబట్టి అనుకుంటారు. వాళ్ళు కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా అనేక రకములుగా చిత్ర విచిత్రమైనటువంటి బాధలు పొందుతూ ఉన్న సమయంలో కేవలే సహ్యధర్మేణ కుటుంబో భరణోత్సక యాతి జీవో అంధతామిశ్రితం చరమతం మసపద. లోకములో సంసారమును పోషించుటకు నిందితము కాదు, సంసారాన్ని పోషించడం నిందితం కాదు. కానీ కేవలం క్రమముచే సంసారం పోషించుతూ అట్టి పాపాత్ముడు చీకటికి దేవతల దరియుండు అంధతామిశ్ర నరకము పొందుతున్నాడు. పరలోకమున క్రిందగా నుండి ఆ నరకములన్నీ కూడా క్రమంగా దాటి పరిశుద్ధుడే తిరిగి భూలోకంలో జన్మిస్తున్నారు. ఈ విధంగా తను చేసినటువంటి పాపాల వల్ల అనేక రకములుగా దోషాలు పొంది, ఆ దోషాల యొక్క ప్రభావం వల్ల శిక్షలన్నీ కూడా పొంది తర్వాత జన్మ ఎత్తి భూలోకంలోకి వస్తున్నారు అన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేఘం దగ్గరికి వస్తాడట ఆయన. మేఘంలో ఒక బిందువుగా పడతాడు, వర్షం కురుస్తుంది. ఆ బిందువుగా భూమి మీద పడింది అనుకోండి, ధారెడారిలో పడితే ఆ ఇసుక దగ్గర పడితే ఏముంది, ఇసుకలో ఉంటాడు ఆ రూపం. ఎప్పుడో వర్షమో లేకపోతే తుఫానో ఏమైనా వస్తే అవి కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకోటి కలుస్తుంది అనమాట. అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి అన్నట్లయితే మేఘంలో ఒక బిందువులాగా పుడతాడు, వరి కంకుల మీద పడాలి. ఆ కంకులు ఆ లోపల అంటే ఆ పొలాల్లో ఉన్నటువంటి కిమికీటకాలు ఏమీ తినకుండా ఉండాలి. రైతు ఆ యొక్క వరిని ఇంటికి తీసుకురావాలి.
మధ్యలో పడిపోకుండా ఉండాలి. దాన్ని బ్రాహ్మణుడు అనేటువంటి వారు ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం ద్వారా వీర్య వృద్ధి వస్తుంది. దానివల్ల గర్భాధానం చేసి మళ్ళీ సంతానం కలుగుతుంది. అలాగా బిందువు రాకపోతే కోటాను కోట్ల సంవత్సరాల్లో ఎక్కడో అక్కడ పడుతూ ఉంటాడు, ఎక్కడో లేస్తూ ఉంటాడు. ఆ దోషాలన్నీ అయిన తర్వాత మళ్ళీ పుడతాడు. ఈ విధంగా మానవుడు అనేటువంటి వారు చేసుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగింప చేసుకొని మళ్ళీ ఈ విధంగా పుడుతూ ఉంటారని గరుడ పురాణంలో తృతీయోధ్యాయ సమాప్త. స్వస్తి ప్రజాభ్యః.